కేవలం 1,50,000 పెట్టుబడి పెట్టి నెలకు 50,000 నుంచి 60,000 సంపాదించే ఒక బిజినెస్ ఉందంటే నమ్ముతారా? మీరు గనక పక్కా ప్లానింగ్ చేసుకొని ఈ టీ షర్ట్ ప్రింటింగ్ బిజినెస్ చేస్తే మీరు నెలకి 50,000 నుంచి 60,000 సంపాదించవచ్చు. అది ఎలాగో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఈ పాడ్కాస్ట్ ని మొదటి నుండి చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇందులో షమ్మున్పేటలో ఉన్న మైహునా షాప్ అజయ్ గారు మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి డీటెయిల్ చాలా వివరంగా చెప్పారు. తనకున్న 10 సంవత్సరాల అనుభవాన్ని కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకు ఎంతో ఉపయోగపడే విధంగా చెప్పారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మన పాడ్కాస్ట్ స్టార్ట్ చేసేద్దాం. హాయ్ సార్. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నా. మీరు బాగున్నారా? ఎస్, బాగున్నా. సార్, ముందుగా అసలు మీకు జర్నీ గురించి చెప్పండి. మీకు ఈ టీ షర్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? బేసిక్ గా నేనైతే గ్రాఫిక్ డిజైనర్ని. నేను బిఎస్సీ యానిమేషన్ చేసినప్పుడు మా ఓన్ డిజైన్ ని మేము సెల్ చేయాలి అన్న ఒక ఉద్దేశంలో మేము మొబైల్ కవర్ స్టార్ట్ చేసాం. స్టార్టింగ్ మొబైల్ బ్యాక్ ప్యానల్స్ పిక్చర్స్ కానీ మా డిజైన్స్ కానీ ప్రింట్ చేసి అమెజాన్ లో అట్లా అమ్మడం చేసినాము. తర్వాత ఇక అవి తగ్గిపోవడము, మేము కూడా ఏది మార్కెట్లో ట్రెండ్ అవుతుంది అన్న దానికి మేము అప్డేట్ అయ్యి టీ షర్ట్స్కి వచ్చాం. ఓకే, టీ షర్ట్స్ అనేది నెసెసరీ ఐటమ్ కాబట్టి కొంచెం మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఇంకా మా డిజైన్స్ ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్న ఉద్దేశంలో మేము టీ షర్ట్ బిజినెస్కి వచ్చినాం. ఓకే, అంటే బేసిక్గా మీ స్టడీ అయిపోగానే వెంటనే ఈ బిజినెస్ సైడ్ వచ్చారా, లేకపోతే ఫస్ట్ జాబ్ చేసి తర్వాత దీనికి ఏమన్నా ఎట్లా వచ్చారా? నేను డిగ్రీ చేసినాక ఒక టూ ఇయర్స్ జాబ్ చేశాను, గ్రాఫిక్ డిజైనర్ గా జాబ్ చేస్తాను. క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది. గ్రాఫిక్ డిజైనర్ గా జాబ్ చేసినాక ఎంబీఏ చేద్దాము అన్న ఉద్దేశంలో ఎంబీఏ స్టార్ట్ చేసినప్పుడు సేమ్ టైంలో ఏదన్నా బిజినెస్ చేద్దాం, నెక్స్ట్ జాబ్ వద్దు అనుకొని లోన్ కూడా అప్లై చేసినాను. నా ఎంబీఏ కంప్లీట్ అవడం, లోన్ రావడం ఒకసారి. సార్, ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మీరు ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారా? అంటే ఈ టీ షర్ట్ ఇవన్నీ ఇంత పెద్ద పెద్ద మిషనరీస్ ఉన్నాయి కదా, వీటిని ఎట్లా ప్రింట్ తీయాలి, ఏం చేయాలని ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారా, లేకపోతే ఎలా మీరు స్టార్ట్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రీసెర్చ్ బాగా చేసినాను. 2 years ఎంబీఏ ఏదైతే ఉందో కొంచెం కాలేజ్ తక్కువ వెళ్ళడము, దీని మీద రీసెర్చ్ చేయడము, మిషనరీ కోసము ముంబైకి, పంజాబ్ కు ఇట్లా వెళ్ళి మిషనరీ వాళ్ళ దగ్గర చూడడము, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏంటి అని అబ్జర్వ్ చేయడం. ఇంకోటి ఏంటంటే మనం మిషన్ పర్చేజ్ చేసినాక వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తారు మనకి. కాకపోతే మనం ఏం తీసుకోవాలి ఏంటి అనేది మనం రీసెర్చ్ చేసుకోవాలి. అంటే నేను ఎందుకు ఇట్లా అడుగుతున్నా అంటే ఆ టైంలో అసలు ఈ టీ షర్ట్ ప్రింటింగ్ సగం మంది తెలియదు. అసలు టీ షర్ట్ ప్రింటింగ్ ఇట్లా చేస్తారు, ఎందుకంటే మనం షాప్లకు పోవాలి, మన బర్త్డేలకు పండుగలకు కొనుక్కోవాలని తెలుసు, కానీ మనకు నచ్చినట్టు ఒక డిజైన్ మనం ప్రింట్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ ఉన్నదనే సగం మంది తెలియదు. సో అలాంటి టైంలో మీకు అసలు ఈ టీ షర్ట్ ప్రింటింగ్ గురించి ఎలా తెలిసింది, మీరు దాని వైపు ఎట్లా మొగ్గు చూపిల్ అనేది? టీ షర్ట్ ప్రింటింగ్ అంటే మేము ఎప్పుడైతే పర్సనలైజ్డ్ గిఫ్ట్ చేస్తున్నామో మాకు ఒక 2-3 ఆర్డర్స్ రావడం జరిగింది టీ షర్ట్స్. మా దగ్గర మిషనరీ లేదు, బయట చేపిద్దామంటే లేదు, హైదరాబాద్ లో ఎక్కడికో వెళ్ళాలి, అప్పుడు ఇంటర్నెట్ యూట్యూబ్ కూడా అంత రాలేదు. అలాంటప్పుడు ఏమిటంటే మాకు అక్కడ ఒక అవకాశం కనిపించింది, అంటే మనకి టీ షర్ట్ బిజినెస్ కి స్కోప్ ఉంది వరంగల్లో ఒక అవకాశం కనిపించింది. ఇన్ఫాక్ట్ నా ఫస్ట్ ఆర్డర్ వచ్చినాకనే నేను మిషన్ పర్చేజ్ చేసాను. ఎక్కడ సార్ అసలు మీరు ఫస్ట్ బిజినెస్ ఎక్కడ స్టార్ట్ చేశారు వరంగల్లో? ఆ లొకేషన్ డీటెయిల్స్ గురించి చెప్పండి. ఫస్ట్ అయితే సునీల్ థియేటర్ ఆపోజిట్ లో ఒకటి సీతారామ కాంప్లెక్స్ అని ఉంటుంది, అందులో స్టార్ట్ చేసినాము. బిగినర్స్ మిస్టేక్ లాగా అది ఒక మిస్టేక్ అయిపోయింది. ఏంటంటే పెస్టిసైడ్స్ కాంప్లెక్స్. అవునవునవును. సో అక్కడ నేను తీసుకెళ్లి ఒక మొబైల్ కవర్స్ ప్రింటింగ్ కానీ లేకపోతే పర్సనల్ గిఫ్ట్స్ కానీ పెట్టడం అనేది ఆ అనుభవం లేని, మళ్ళీ దాని నుంచి కోలుకొని ఈసారి ఆ మిస్టేక్ చేయలేదు. ఈసారి సిపి రెడ్డి కాంప్లెక్స్ లో ఎక్కడైతే బిజినెస్ ఇది ఎక్కువ జరుగుతుంది, ఫోటో బేస్డ్ బిజినెస్ ఎక్కడ వెడ్డింగ్ సంబంధించినవి కూడా అక్కడ బాగా జరుగుతాయి. అవును. సో అక్కడే ఒకటి షట్టర్ దొరకబట్టుకొని అక్కడ చేసినాక కొంచెం క్లిక్ అయినాం మేము మార్కెట్ లోకి. మైహునా అంటే కొంచెం తెలియడం స్టార్ట్ అయిపోయింది. ఓకే, నైస్. అయితే ఈ టీ షర్ట్ ప్రింటింగ్ అంటే ఈ టీ షర్ట్ ప్రింటింగ్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది? ఇప్పుడు ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే మీలాగా ఇప్పుడు ఈ వీడియో చూసి ఎవరన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే, ఈ టీ షర్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే చేతి ఎంత పట్టుకోవాలి? జనరల్గా అయితే నేను స్టార్ట్ చేసినప్పుడు 1,50,000 పట్టుకున్నాను. ఓకేనా? ఇప్పుడు అంతే పట్టుకుంటే స్టార్ట్ చేయొచ్చు. సింపుల్. మనకు వచ్చే ఆర్డర్స్ ఏంటి, మనం ఉన్న మార్కెట్ ఏంటిది అన్న దాన్ని పట్టుకొని మన రిక్వైర్మెంట్ చూసుకోవాలి. కానీ నేను ఇప్పుడైతే దీన్ని ఎన్లార్జ్ చేద్దాము, టీ షర్ట్స్ ది ఒక ప్రాపర్ గా పెద్దగా చేద్దాము అని అనుకున్నప్పుడు, ఒక బ్రాండ్ లాగా చేద్దాం అనుకున్నప్పుడు నాకు అరౌండ్ 60 lakhs దాకా వచ్చింది. 60 lakhs, ఇంక్లూడింగ్ మిషనరీ అవి. అంటే ఇప్పుడు మన రిక్వైర్మెంట్ అండి. అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ప్రమోషనల్ టీ షర్ట్స్, మార్కెటింగ్ టీ షర్ట్స్ ఇవే ఎక్కువ వచ్చేవి. దానికి వరకే తెచ్చుకున్నాను. నేను స్టార్టింగ్ పెద్ద ఎత్తున పోలేదు. ఒక చిన్న ప్రింటర్, A3 సైజ్ ప్రింటర్, ఒక చిన్న హీట్ ప్రెస్ మిషన్ తెచ్చుకున్నాను. అండ్
ఇక దాంతో మంచిగా క్లిక్ అయింది. తర్వాత అప్డేట్ చేసుకుంటూ వెళ్ళినాం, అవసరాల కొద్దీ అప్డేట్ చేసాం. ఎప్పుడైతే బ్రాండ్ లెవెల్ అన్నప్పుడు క్వాలిటీ కోసం కొంచెం ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. అంటే 1,50,000 అంటే ఓకే, బట్ మీరు చెప్పినట్టు 60 lakhs అంత హ్యూజ్ అమౌంట్ అంటే మీకు ఏమైనా బ్యాంక్ లోన్స్ అట్లాంటి ఈ బిజినెస్కి ఏమైనా వస్తాయా? ఏమైనా గవర్నమెంట్ తరపున ఏమన్నా? గవర్నమెంట్ తరపున చాలా స్కీమ్స్ ఉన్నాయండి. వాస్తవానికి గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ అయితే చాలా సపోర్ట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ నాకైతే SBI వాళ్ళు లోన్ ఇచ్చారు. ఫస్ట్ MSME స్కీమ్ కింద ఇచ్చారు. సెకండ్ టైం నేను అది కంప్లీట్ చేసిన, అది కట్టినాను మొత్తం. వాళ్ళు ఇంప్రెస్ అయ్యి మళ్ళీ వాళ్ళే ఆఫర్ ఇచ్చారు. నా టీ షర్ట్ ఐడియాలో వాళ్ళది ఒక మేజర్ పార్ట్. ఎందుకంటే వాళ్ళు పిలిచి ఇంకేమన్నా చేస్తారా, మేము మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని అడిగారు. అడిగితే నాకు కూడా ఇది ఐడియా ఉండే. సరే అని చెప్పేసి మేము ఏం చేసినాము, ఏం చేయొచ్చు అన్న దాంట్లో టీ షర్ట్ సెలెక్ట్ చేసుకున్నాక మాకు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ PMEGP స్కీమ్ అని ఉంటది. ఇన్ఫాక్ట్ మీరు దీని గురించి ఒక వీడియో చేయాలి. PMEGP స్కీమ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఓన్లీ బిజినెస్ వాళ్ళకి ఇది PMEGP? బిజినెస్ వాళ్ళకి, ఎవరైతే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారో చేయగలరో అలాంటి బిజినెస్ లకి గవర్నమెంట్ అనేది సబ్సిడీ ఇస్తుంది. సో అట్లా మాకు 25 lakhs SBI నుంచి లోన్ వస్తే 6,30,000 గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది. ఇన్ఫాక్ట్ ఎక్కడ ఒక్క రూపాయి నేను కరప్షన్ కానీ ఏది అంత ఫేర్ గా వచ్చేసింది. ఇవన్నీ ఉంటాయి, మనం తెలుసుకోవాలి. అదే చాలా మంది తెలియదు. ఎందుకంటే బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక భయం ఉంటది, మాకు మనీ సరిపోయేమో, లోన్స్ రావేమో, లేకపోతే చేతిలో పైసలు లేని ఎట్లా స్టార్ట్ చేయాలి, ఇవన్నీ క్వశ్చన్స్ వస్తూ ఉంటది. కాకపోతే ఎంతైనా కొంచెం మన దగ్గర అయితే ఉండాలి. ఎందుకంటే నాకు స్టార్టింగ్ అప్పుడు కూడా అదే స్టార్టింగ్ ఏంటంటే వాళ్ళు లోన్ ఇచ్చిన నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ నేను రెడీ చేసుకున్నాను. అప్పటికి 2 years జాబ్ చేయడం అట్లా, దానికి వాళ్ళు కొంత లోన్ ఇచ్చారు. 25% మన దగ్గర వర్కింగ్ క్యాపిటల్ అనేది ఉండాలి. అంటే 25 lakhs లో కనీసం 5 lakhs అయినా మన దగ్గర ఉండాలి, ఈజీగా ఉండాలి. అంటే మీరు ఇది పెద్ద మిషనరీకి. అదే ఒక బేసిక్ ఒక చిన్న షట్టర్ తీసుకొని ఒక బేసిక్ టీ షర్ట్ ప్రింటింగ్ కి మీరు అన్నట్టు 1,50,000 కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇలాంటి వాటికి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా కూడా ముద్రా లోన్స్ అనేవి ఇస్తున్నది గవర్నమెంట్. దానికి కూడా ఒక టైప్ ఆఫ్ లోన్ ఉంది, ముద్రా లోన్స్ అనేది ఉంది. ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు, వర్కింగ్ క్యాపిటల్ అవసరం లేకుండా కూడా ఇస్తున్నారు. ఓకే. అయితే ఈ టీ షర్ట్ ప్రింటింగ్ లో మనకు బేసిక్ గా మీరు టీ షర్ట్స్ అనే కాదు, టీ షర్ట్స్ ఉంటాయి, షర్ట్స్ ఉంటాయి, క్యాప్స్ ఉంటాయి, ప్రతి దానికి ప్రింటింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే 1,50,000 ప్రింటర్ ఉందో బేసిక్ ప్రింటర్, అది ఓన్లీ టీ షర్ట్స్ కే వర్క్ అవుతుందా, లేకపోతే మిగతా వాటికి కూడా వర్క్ అవుతుందా? లైక్ క్యాప్స్ కానీ, టీ షర్ట్స్ కానీ వీటికి కూడా వర్క్ అవుతుందా? ఇప్పుడు 1,50,000 లో నేను ఏదైతే బిజినెస్ చెప్పినో టీ షర్ట్ బిజినెస్, అది పాలిస్టర్ బేస్డ్ టీ షర్ట్ ప్రింటింగ్ కి పనికొస్తుంది. అండ్ దట్ ఓన్లీ లైట్ కలర్స్ మీదనే ప్రింట్ చేయొచ్చు. మనం డార్క్ కలర్స్, కాటన్, క్యాప్స్ కావాలంటే మనం ఫర్దర్ గా ఇంకా వేరే మిషనరీ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేది ఏంటి అని అంటే మనకి సబ్లిమేషన్ ప్రింటర్ వస్తుంది, ఒక హీట్ ప్రెస్ మిషన్ వస్తుంది. దాంతో మనము లైట్ కలర్స్ వైట్ టీ షర్ట్స్ మీద ప్రింట్ చేసుకోవచ్చు. దట్ ఓన్లీ పాలిస్టర్ మీద చేసుకోవచ్చు. అసలు టీ షర్ట్స్ లో మనకు ఎన్ని టైప్స్ ఉంటాయి ఒకసారి టైప్స్ చెప్పండి, అట్లనే ప్రింటింగ్ మిషన్స్ టైప్స్ కూడా చెప్పండి. ప్రింటింగ్ మిషనరీ అయితే ఈజీ ఉంటుంది చెప్పడము. ప్రింటింగ్ మిషనరీ అంటే సబ్లిమేషన్ ఒక టెక్నాలజీ. అన్నిటికన్నా ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ అండ్ చాలా ఫిజిబిలిటీ ఉన్నది స్క్రీన్ ప్రింటింగ్ ఉంటుంది. కాకపోతే అది చేయడము కొంచెం కష్టం. ఇవాళ రేపు ఉన్న జనరేషన్ కి అంత కష్టపడతలేరు వాళ్ళు. కాకపోతే అదేంటంటే మనకి ఇప్పుడు మీరు చూసే ఏ బ్రాండెడ్ టీ షర్ట్స్ కైనా మీరు చూసే ప్రింట్, టీ షర్ట్ మీద ఉన్న ప్రింట్ స్క్రీన్ ప్రింటింగ్ తోనే అవుతుంది. వాళ్ళు ఎవరు ఈ మిషనరీ వాడరు. ఇప్పుడు ఏ పెద్ద బ్రాండ్ తీసుకున్నా కూడా స్క్రీన్ ప్రింటింగ్, వాటర్ కలర్ బేస్డ్ ఉంటుంది. అది మన దగ్గర చాలా ఫేమస్ కూడా ఉంది. తిరుపూర్ అని చాలా ఫేమస్ ఉంటది, అక్కడ చేస్తారు వాళ్ళు, ఎక్స్పర్టైజ్ ఉంటారు. అది చాలా ఫీజిబిలిటీ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది DTF, డైరెక్ట్ టు ఫిలిం అంటారు. ఫిలిం మీద ప్రింట్ అయినాక దాన్ని టీ షర్ట్ మీద వేసి చేయాలి. ఇది కొంచెం మనకి దీనికి నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. ఎక్కువైతే పాజిటివ్ గా ఇప్పుడైతే కాస్ట్ కటింగ్ లో కానీ టైమ్ లో కానీ చాలా సేఫ్ అవుతుంది. స్క్రీన్ ప్రింటింగ్ అంటే ఒకటి ఎక్స్పోజ్ చేయడానికి మనకు 1 hour 2 hours కావాలి. ఇది అట్లా కాదు, డైరెక్ట్ ప్రింట్ వేసుకొని టీ షర్ట్ మీద ఫ్యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి DTG, డైరెక్ట్ టు గార్మెంట్ అని ఉంటుంది. అదేంటంటే టీ షర్ట్ మీద డైరెక్ట్ ప్రింట్ అయిపోతుంది, విచ్ ఇస్ కాస్ట్లీ అండ్ క్వాలిటీ కూడా వినిల్ ఉంటుంది. అంటే దానికి మనం ఏం ప్రింట్ చేసుకోవడం అవసరం లేదు, కంప్యూటర్ నుంచి టీ షర్ట్ మీద ప్రింట్. ఇది కాక వినిల్ ప్రింటింగ్ అని, ఫాయిల్ ప్రింటింగ్ అని రకరకాలుగా ఉంటాయి. మెయిన్ గా అయితే ఈ స్క్రీన్ ప్రింటింగ్, DTF, DTG మెయిన్. అంటే మనకి ఇప్పుడు బల్క్ ఆర్డర్స్ ఎక్కువ వచ్చేది ఈ సినిమాలకు పోయేటప్పుడు, యూత్ కానీ, వినాయక చవితికి కానీ, లేకపోతే స్పోర్ట్స్ కానీ, ఎలక్షన్స్ కానీ వీళ్ళకి బల్క్ ప్రింటింగ్ వస్తుంది. ఈ బల్క్ ప్రింటింగ్ వాళ్ళు ఏది ప్రిఫర్ చేస్తారు? ఏ టైప్ ఆఫ్ ప్రింటింగ్
ప్రిఫర్ చేస్తారు? ఎక్కువ సబ్లిమేషన్ అండి. Sublimation. Sublimation. ఇప్పుడు ఏదైతే నేను 1,50,000 దాంతో మీరు చెప్పిన ఇవన్నీ చేయొచ్చు. బల్క్ ఆర్డర్స్ హ్యూజ్ గా జనరేట్ చేసుకోవచ్చు. మనకి హ్యూజ్ అమౌంట్, హ్యూజ్ రెవెన్యూ కూడా ఇస్తుంది. ఓకే. కాకపోతే లిమిటేషన్స్ ఉంటాయి. మీరు ఆ లిమిటేషన్స్ ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉన్నాము, మా దగ్గర అన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, మీ దగ్గర ఆ చిన్న ప్రింటరే ఉంది, మీరు అవి చేసుకొని ఎట్ ద సేమ్ టైం ఇంకా ఈ డిటిఎఫ్ కానీ డిటిజీ కావాలనుకున్నప్పుడు మా లాంటి వాళ్ళను. ఎగ్జాక్ట్లీ నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. అంటే ఇప్పుడు ఎవరన్నా బేసిక్ స్టార్ట్ చేసి వాళ్ళకి ఇప్పుడు అంటే కొందరు ఇప్పుడు మనం వరంగల్ ఉన్నాం, వేరే ఊర్లో ఒకరు స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేసి వాళ్ళు ప్రింటింగ్ స్టార్ట్ చేసుకొని అనుకోకుండా వాళ్ళకి బల్క్ ఆర్డర్ వచ్చేసింది. సో మీరు అంటే ఈ టైం కూడా చెప్పండి, నెక్స్ట్ టైం మనకు సరిపోదు. సో అలాంటప్పుడు మీ దగ్గరికి కాంటాక్ట్ అయితే మీరు వేరే అంటే కస్టమర్కే కాకుండా వేరే షాప్ వాళ్ళకి కూడా మీరు సర్వీస్ ఇస్తారా అనేది నా నెక్స్ట్ క్వశ్చన్. ఇస్తాము. మా దాంట్లో ఒక 50% ఆఫ్ మేము హోల్సేలే చేస్తాం. ఓకే. మేము రిటైల్ కూడా మినిమం 10 ఆర్డర్స్ తోనే స్టార్ట్ చేస్తాం. ఓకే. మేము సింగిల్ పీస్ ఆర్డర్స్ అనేది ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ లో చెయ్యం. ఓకే. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నారు కొలాబరేషన్ అని, మేము చేస్తాం. ఎందుకు అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిటిఎఫ్ మిషన్ నేను 10 years అవుతుంది ఫీల్డ్ లోకి వచ్చి, నేను రీసెంట్ గా తీసుకున్నాను, 1 year కూడా కావట్లేదు. అంతవరకు నేను కూడా హైదరాబాద్ లో వేరే వాళ్ళ దగ్గరే తీసుకున్నాను. సో కొలాబరేషన్ మనకు ఒక ఐడియా వచ్చి అది ఇంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది అని దాని మీద మనకు పట్టొచ్చే వరకు మనం డిపెండ్ కావచ్చు. మేము అది కొలాబరేషన్ కి మేము వెల్కమ్ చేస్తాము. అండ్ మేము అలా చేస్తున్నాం కూడా, మీటర్స్ చొప్పున ఇస్తాము. లేదు వాళ్ళకి బల్క్ ఆర్డర్ వచ్చింది, వాళ్ళకి అన్ని మిషనరీ లేదు అంటే మేము వాళ్ళ తరఫున ఫుల్ఫిల్ చేసి ఇస్తాం. అంటే ఎవరైనా ఒకరు షాప్ పెట్టుకొని టీ షర్ట్స్ మీవే, ప్రింటింగ్ మీవే, కానీ నాకు ఆర్డర్ మాత్రం నేను తీసుకొస్తా అన్నా అని చెప్పి కొందరు వస్తారు. లైక్ అంటే వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేకపోతే స్కూల్స్ కావచ్చు, అట్లానే వచ్చినప్పుడు వాళ్ళు ఏంది మాకు కొంత కమిషన్ ఇవ్వాలి అని అట్లా మాట్లాడుకుంటుంటారు. సో అలాంటి వాళ్ళని కూడా మీరు వెల్కమ్ చేస్తారా? చేస్తామండి, చేస్తాము. ఇన్ఫాక్ట్ మేము మా ఇన్స్టా పేజ్ లో కూడా ఒకటి కొలాబరేషన్ రీల్ చేసాం. స్టూడెంట్స్ కి ఏంటంటే ఇప్పుడు నేను యాజ్ ఎ స్టూడెంట్ గా చాలా ఇబ్బందులు పడ్డాను. సో ఏం ఆఫర్ చేశానంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఖాళీ ఒక శాంపిల్స్ మాత్రం తీసుకొని వాటికి బేర్ మినిమం 1,500 అట్లా నేను 8 టీ-షర్ట్స్ ఆఫర్ చేశాను. వాళ్ళ బ్రాండ్, వాళ్ళ షాప్ నేమ్ ఏదైనా ప్రింట్ చేసుకొని విలేజ్ కి ఒకరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతోని ఆర్డర్ జనరేట్ చేసుకోవడం. వాళ్ళు ఏంటంటే శాంపిల్ చూపించి ఆర్డర్ తీసుకుంటారు, మొత్తం మేము ఫుల్ఫిల్ చేసి పంపించేస్తాం. మేమేంటంటే ఇంత పర్సెంటేజ్ ఆర్డర్ తీసుకొచ్చినందుకన్నా అట్లా కూడా ఆఫర్ చేస్తున్నాం కూడా. నైస్. నేను ఒక కంపెనీ, పెద్ద కంపెనీ నాది. సో నాకు క్వాలిటీ చాలా మంచిగా కావాలి. సో ఒకరు షాప్ అతను ఉన్నాడు, తనకు క్వాలిటీ పెద్ద ఫరక్ పడదు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చికెన్ షాప్ అనుకోండి, లేకపోతే ఒక బేసిక్ షాప్, కిరాణా షాప్ అనుకోండి, కాకపోతే వాళ్ళ ఎంప్లాయీస్ కి దే వాంట్ టు గివ్ దేర్ ఓన్ లోగో టీ షర్ట్స్. సో మీ దగ్గరికి డిఫరెంట్ కస్టమర్స్ వస్తూ ఉంటారు. ఈ వచ్చిన వాళ్ళకు మీరు అంటే ఏ కస్టమర్కి ఏది సూట్ అవుతుంది అనేది ఎట్లా చెప్పి ఒప్పిస్తారు? అంటే బల్క్ ఆర్డర్స్ అయితే ఎట్లా ఉంటాయి, తర్వాత క్వాలిటీ కూడా ఇప్పుడు మీరు అన్నారు పాలిస్టర్, కాటన్. సో టీ-షర్ట్లో ఏది మినిమం క్వాలిటీ, ఏది హైయెస్ట్ క్వాలిటీ, పెద్ద కంపెనీస్కి, ఆఫీస్కి ఎట్లాంటి వాటిని సజెస్ట్ చేస్తారు, బేసిక్ షాప్స్కి ఎట్లాంటి వాటికి సజెస్ట్ చేస్తారు? ఇక్కడ మనం కస్టమర్కి ఎట్లా సజెస్ట్ చేస్తాం అంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ అడుగుతాం. మేము అడుగుతాం మా దగ్గరికి ఎట్లా అంటే ఒక 1 hour ప్రోగ్రామ్ కూడా టీ-షర్ట్స్ కావాలని వస్తారు. ఓకేనా. ఇంకొకరు ఏంటంటే మా ఆఫీస్ ఎంప్లాయీస్ కావాలని అంటారు. మేము అది కూడా అడుగుతాం, ఆఫీస్ ఎంప్లాయీ ఎక్కడ పని చేస్తాడు, బయట చేస్తాడా, ఏసీల కింద చేస్తాడా, ఎండకు పోతా, ఇవన్నీ కూడా అడుగుతాం. ఎందుకు అంటే దాన్ని బట్టి ఇప్పుడు ఎండకు పోయి వాళ్ళు కష్టపడే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి మేము పాలీ కాటన్ కానీ రిఫర్ చేస్తాం. లేదు ఆఫీస్ లో ఉంటారు ఇండోరే, వాళ్ళకి రఫ్ అండ్ టఫ్ కావాలి అన్న వాళ్ళకి మేము మార్స్ ఫ్యాబ్రిక్ అని ఒకటి ఉంటుంది, అది చేస్తాము. ఇంకా లేదు మాకు 1 hour ప్రోగ్రామ్ అన్న వాళ్ళకి మేము ఈవెన్ ఇన్ఫాక్ట్ 90 రూపీస్ నుంచి ఆఫర్ చేస్తున్నాం. 90 రూపీస్ స్టార్ట్ విత్ ప్రింట్ అట్లా చేస్తున్నాం. ఇది డిపెండ్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి మనం రిఫర్ చేస్తాం. ఇప్పుడు క్వాలిటీ కావాలన్న వాళ్ళకి క్వాలిటీ కూడా ఇస్తాం. కొందరు ఇప్పుడు ఎట్లుంటారు అంటే క్వాలిటీయే కావాలంటారు. ఇప్పుడు ఇన్ఫాక్ట్ వెరీ రీసెంట్ గా మాకు న్యూజిలాండ్ నుంచి ఆర్డర్ వచ్చింది. వాళ్ళు ఏంటంటే మాకు క్వాలిటీ కావాలి, వాళ్ళ రేట్ గురించి ఆలోచించలేదు, వాళ్ళకి మంచి ఆర్గానిక్ కాటనే ఇచ్చాము. వాళ్ళు క్వాలిటీ ప్రిఫర్ చేస్తారు, క్వాలిటీ ఇచ్చాము. కొందరు ఉంటారు మాకు బడ్జెట్ లో కావాలి, మేము అంత ఎఫర్ట్ చేయలేము, స్టార్ట్అప్స్ అని వస్తాయి, చాలా స్టార్ట్అప్స్ వస్తాయి, అఫోర్డ్ చేయలేము అంటే వాళ్ళకి కూడా ఉన్న బడ్జెట్ లో మంచి క్వాలిటీలో ఉన్నాయి టీ-షర్ట్స్. ఇప్పుడు 250 నుంచి మనకి మంచి క్వాలిటీలో టీ-షర్ట్స్ ఉన్నాయి, అందులో 20 కలర్స్ ఆఫర్ చేస్తున్నాం, చాలా బాగున్నాయి, అట్లా కూడా ఇస్తాం. అయితే ఇప్పుడు మీరు టీ-షర్ట్స్ ఇవన్నీ చెప్తున్నారు కదా, ఈ క్వాలిటీస్ అన్ని, ఇవన్నీ అసలు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తారు? ఎక్కడ అంటే వేరే స్టేట్ నుంచా లేకపోతే మన దగ్గర నుంచా, ఎట్లా? ఇప్పుడు మన ఇండియాలో టీ-షర్ట్స్ కి హబ్ అంటే తిరుపూర్ అండి. ఇది అందరికి ఇప్పుడు తెలిసింది. ఒకప్పుడు ఒక 2-3 years కూడా అంత ఐడియా లేదు, కానీ ఇప్పుడు అందరికి తెలిసినట్లు ఏంటంటే తిరుపూర్ ఈజ్ ద హబ్
ఫర్ ఇండియా, టోటల్ ఇండియా. ఓకే. సో ఎవరికైనా టీషర్ట్స్ అక్కడి నుంచే రావాలి, ఎందుకంటే దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా కలర్ డైయింగ్ కంపెనీస్ అయినా అన్ని తిరుపూర్ చుట్టుపక్కలనే ఉన్నాయి. సో ఇప్పుడు మేము కూడా ఏంటంటే ఇప్పుడు మన దగ్గర కూడా మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు, స్టిచ్చింగ్ యూనిట్స్ ఉన్నాయి, మన రాంపూర్లో ఉన్నాయి, లేదంటే హైదరాబాద్లో ఉన్నాయి. కాకపోతే తిరుపూర్ నుంచి వచ్చిన క్వాలిటీ అనేది ఎవరు బీట్ చేయలేకపోతున్నారు, ఒకటి. రెండోది ఏంటంటే అక్కడ వాళ్ళకు దొరికే లేబర్ అయినా కూడా వాళ్ళ మంచిగా క్వాలిటీ విత్ లెస్ ప్రైస్ తో చేస్తున్నారు. మనకి ఇక్కడ ఏంటంటే అంత ప్రైస్ లో దొరికినా కూడా ఆ క్వాలిటీ ఇవ్వలేం. సో ఇదంతా తిరుపూర్ నుంచి వస్తుంది, ఎవరికైనా అక్కడి నుంచి వస్తారు, ఎవరైనా అక్కడి నుంచి డిపెండ్ అయి ఉంది. మాకు కూడా ఏంటంటే ఒక స్టిచ్చింగ్ యూనిట్ లీజ్ తీసుకున్నాం మేము లీజ్ తీసుకుని ఏంటంటే మాకు నచ్చిన ఫ్యాబ్రిక్ ఆల్రెడీ మేము సెలెక్ట్ చేసి పెట్టుకున్నాము. మాకేంటంటే ప్లెయిన్ టీషర్ట్స్ మేము అక్కడి నుంచి తెప్పించుకుంటాం, ఆర్డర్ రాగానే మేము ప్రింట్ చేసి వాళ్ళకి ఇస్తాం. అంటే మీరు లీజ్ తీసుకోవడం అంటే వాళ్ళు మీకే పని చేస్తారా? అట్లానేం లేదు, మేము ప్రియారిటీ అన్నట్టు. ఓకే ఓకే, వాళ్ళకి ఒక బల్క్ ఆర్డర్, నెంబర్ ఆఫ్ బల్క్ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మీది కంప్లీట్ చేసినాకనే వేరే వాళ్ళకి కంప్లీట్ చేస్తారు. కాకపోతే ఏంటంటే మనకే సరిపోతుంది అండి. ఇప్పుడు ఒక 15 మెంబర్స్ ఉంటారు, వాళ్ళు వేరే చేయనీకి ఉండదు, మాకే రెగ్యులర్ గా ఉంటాయి, మాకు అందయి. సో అట్లా ఉంటారు, డెడికేటెడ్ గా ఉంటారు. కాకపోతే చేయొచ్చు, మేము రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేము. ఇప్పుడు ఏం పెట్టినా కూడా వాళ్ళని ఆపితే ఏమైతే మనకి ఇబ్బంది. ఫ్రీడమ్ అనేది ఉంటుంది, మనదైతే ఇంపార్టెంట్ గా క్లియర్ గా చేస్తారు. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా స్టార్టింగ్ రేంజ్ 90 రూపీస్ కూడా ఇస్తామని, మరి అంత తిరుపూర్ నుంచి మనకు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వచ్చి మనకు ఇక్కడ షిప్పింగ్ అయ్యి ఇవన్నీ అయినా కూడా మీరు ఆ రేట్కి ప్రొవైడ్ చేయగలుగుతున్నారా? అంటే ఎట్లా ఇదంతా మేనేజ్ అవుతుంది? ఇప్పుడు 90 రూపీస్ ఆర్డర్స్ అనేటి అన్ని బల్క్ ఆర్డర్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఒకటి మినిమం 1000 అట్లుంటాయి, 500,000 అట్లుంటాయి మినిమం. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బడ్జెట్ కానీ వాళ్ళ యూసేజ్ కానీ తక్కువ. సో అలాంటి వాటి మీద మనం ఎక్కువ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ ఇలాంటి ఈవెంట్స్ ఏంటంటే రెగ్యులర్ గా అయితే ఇప్పుడు 5K రన్స్ కానీ, పొలిటికల్ క్యాంపెయిన్స్ కానీ, మీటింగ్స్ కానీ, ర్యాలీస్ ఏవైనా కూడా రెగ్యులర్ గా అయితే. సో ఇలాంటి వాటి కాడ ఏంటంటే అన్నిట్లో ప్రాఫిట్ చూడలేక మేము చేస్తాం అంటే రొటేషన్ చూసుకుంటాం. ఓకే ఓకే, ఈసారి మీరు కస్టమర్ కి ఇస్తే మళ్ళీ ఇంకోసారి వస్తాడు, మళ్ళీ తీసుకొస్తాడు. ఒకటే కాన్సెప్ట్ అండి, బిజినెస్ లో ఖాళీ ఉండదు. అట్లానే నేనేమంటా అంటే బిజినెస్ ని డౌన్ చేయాలి, ప్రైస్ డౌన్ చేయాలి అట్లా అన్నాను. కాకపోతే ఏంటంటే డిపెండ్స్. ఇప్పుడు కొన్ని ఉంటాయి, ఇప్పుడు ఎగ్జాంపుల్ న్యూజిలాండ్ ఆర్డర్ చెప్పాను, వాళ్ళ క్వాలిటీ ఇచ్చాము, అంతకు తగ్గట్టు ప్రైస్ తీసుకుంటాం. 90 రూపీస్ లో అంత క్వాలిటీ ఏమి ఉండదు, హార్డ్లీ 1 అవర్ వాడతారు. అలాంటప్పుడు ఆ క్వాలిటీ ఇస్తాం. ఏదైనా కూడా పిండికి దగ్గర అట్లనే ఉంటది. మీరు ఇంత పెద్ద మిషనరీ మెయింటైన్ చేస్తున్నారు కదా, అదొక టైపు ఇదొక టైపు, చాలా పెద్ద పెద్ద మిషనరీస్ ఉన్నాయి, చాలా కాస్ట్లీ మెషిన్స్ ఉన్నాయి. వీటి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ ఏంటంటే మెయింటెనెన్సే చాలా టఫ్ పార్ట్ అండి. టు బి ఫ్రాంక్ ఏంటంటే సబ్లిమేషన్ ప్రింటర్కి మెయింటెనెన్స్ అంత పెద్దగా ఏమి ఇబ్బందులు ఉండవు. మిగతా DTF DTG కానీ చాలా మెయింటెనెన్స్ ఉంటుంది. ఈ మెయింటెనెన్స్ కాస్ట్ ఎట్లుంటుంది అంటే మన టీషర్ట్ ప్రైస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో వాటి ఇప్పుడు DTF హెడ్ ఏంటంటే చాలా డెలికేట్ ఉంటుంది, దాని పోర్స్ ఎట్లుంటాయి అంటే హెయిర్ ఉంటది కదా అంత సన్నగా ఉంటాయి, ఇంకా సన్నగా ఉంటాయి. దాని వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు DTF అంటేనే ప్లాస్టిక్, ఇంక్ అనేది ప్లాస్టిక్ అని. సో ఆ హోల్స్ లో స్ట్రక్ అవ్వడము, వాటిని క్లీన్ చేసుకోవడము, బ్రేకేజ్ రావడము, ఇలాంటివి సరిగా క్లీన్ చేయకపోవడం వల్ల, మెయింటెనెన్స్ చేయకపోవడం, హెడ్ డ్యామేజ్ అవ్వడం, ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఇవి ప్రాపర్ గా మెయింటైన్ చేసుకోవాలి. ఇక DTG కూడా అంతే, ఈ సేమ్ ఇది కూడా ప్లాస్టిక్, దాని డైరెక్ట్ టీషర్ట్ మీద ప్రింట్ వేస్తుంది. ఇంకా దీనికి సపరేట్ గా దానికి సంబంధించిన బ్రషెస్ ఉంటాయి, టూల్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. సో మెయింటెనెన్స్ ఒకటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాకపోతే మనం ఎట్లా దాన్ని ఎంత నీట్గా ఉంచుకున్నాం అంటే ఇప్పుడు మనకి ట్రైనింగ్ ఇస్తారు. సో మనం ఏంటంటే స్ట్రిక్ట్ గా వాళ్ళు ఏది చెప్తే ఫాలో కావాలి. కొంచెం అడిట్ అయినా కూడా ప్రాబ్లం అవుతుంది. కొంచెం మనము ఇప్పుడు ఏంటంటే కొంచెం నెగ్లిజెన్స్ లాంటివి ప్రదర్శించకపోతే మనకి రిపేర్స్ ఎక్కువ రావు. ఒకవేళ పొరపాటున ఏమైనా రిపేర్ వస్తే పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఈ మిషనరీ ఇక్కడ అయితే దొరకదు, మన వరంగల్లో హైదరాబాద్ ఇక్కడ దొరకదు, మీరు ఎక్కడి నుంచి తెప్పించిళ్ళు, ఒకవేళ రిపేర్ వస్తే దాని పరిస్థితి ఏంది చెప్పండి. ఇది ఏంటంటే మనకి చాలా టఫ్ ఉంటుంది. ఏమన్నా రిపేర్ వచ్చింది అనుకోండి, ఆర్డినరీ టైంలో రిపేర్ వస్తే ఏం కాదు, మీకు ఏమన్నా బల్క్ ఆర్డర్ ఉంది రిపేర్ వచ్చింది, ఇక మనకి అది వేరే టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు DTF ప్రింటర్ అనుకోండి, మాకు హైదరాబాద్ నుంచే తీసుకున్నాం, మాకు అది అనుభవపూర్వకంగానే తీసుకున్నాం. మా ఫస్ట్ మిషన్ వచ్చేసి పంజాబ్ నుంచి తీసుకున్నాం. రిపేర్ వస్తే ఇంజనీర్ని బుక్ చేసుకుంటే 2 days పట్టేది, తాను రానీకో 4 days పట్టేది, అంటే ఒక 6 days వర్క్ ఆగిపోయేది.
ఈ అనుభవంతో ఏం చేసాం, నెక్స్ట్ అసలు రిపేర్లే రావద్దు అన్నట్టు దీన్ని తీసుకున్నాం బ్రదర్ని. వాస్తవానికి ఏంటంటే మాకు ఇదేం ఎక్కువ రిపేర్ రాలేదు. వచ్చిన ఇంజనీర్ ఏంటంటే బెంగళూరులో, హైదరాబాద్ అవైలబుల్ ఉండేది. మాక్సిమం వీడియో కాల్లో కంప్లీట్ అయ్యే రిపేర్సే ఉండేటి. తర్వాత ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఎప్పుడు రాలేదు, వస్తాయి అట, మనకైతే రాలేదు. ఇంకా DTF కి వచ్చేసి ఏంటంటే మేము ముందు జాగ్రత్తగా హైదరాబాద్ వెండర్నే ఎంచుకున్నాము. మనకేంటంటే హార్డ్లీ ఇవాళ చేస్తే రేపు వచ్చేస్తారు. ఈ DTF లో ఇంకో ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే మన దగ్గర కావట్లేదు, మనం హైదరాబాద్ నుంచి మీటర్స్ బుక్ చేసుకోవచ్చు ఆల్టర్నేట్. ఇప్పుడు ఇలాంటివి వచ్చాయి. మాకు ఇనిషియల్ డేస్ లో పంజాబ్ నుంచి తీసుకున్నప్పుడు అయితే ఆ మిషన్ ఇన్ఫాక్ట్ తెలంగాణలోనే చాలా ఒక 4-5 ఉంటాయి, అలా నా దగ్గర ఒకటి. అవి రిపేర్లు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము, చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అంటే అసలు ఈ షిప్పింగ్ కూడా ఇంత పెద్ద మిషన్ కదా, అసలు షిప్ ఎట్లా చేస్తారు, ఎట్లా వస్తాయి ఇవి? షిప్పింగ్ వచ్చేసి సపరేట్ వెహికల్స్ మాట్లాడుకోవాల్సి ఉంటది. వుడెన్ బాక్సులు సపరేట్ గా వీటి కోసం తయారు చేసి పంపిస్తూ ఉంటారు. ఇక క్రేన్స్ పట్టుకొచ్చి తీసుకొస్తా ఉంటారు. ఆఫీస్ పార్టీషన్స్ తీసేసేయాలి. ఇవి వచ్చినాక పార్టీషన్ చేయించుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఈ షాప్ లో అయితే ఇది లోపలికి పోయినాకనే పార్టీషన్ చేయించుకున్నాం. అండ్ ఇప్పుడు మనం ఇప్పటివరకు నిలబడి మాట్లాడుకున్న మిషన్ ఏదైతే ఉందో దానికి ఒక సపరేట్ క్యాబిన్ చేయించి ఏసీ పెట్టారు కదా, దాని ప్రత్యేకత ఏంటి, ఎందుకు అలా? అది DTF అనేది కొంచెం ఆ మిషన్ వెరైటీ ఉంటుంది. దానికి ఏంటంటే కూల్నెస్ కావాలి, హీట్నెస్ కావాలి. ఇప్పుడు ఫిలిం మీద ప్రింట్ చేసే హెడ్ కి ఏంటంటే టెంపరేచర్ వచ్చేసి కూల్గా ఉండాలి. సో దాని మీద పౌడర్ పడ్డాక డ్రై కావడం కోసం అని చెప్పేసి దానికేమో హీట్ కావాలా మనకి. సో దానికి ఏం చేసినాం అంటే మధ్యలో ఒక చిన్న పార్టీషన్ లాగా చేసుకొని చేసాం. అట్లా డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు మిషనరీస్ తోని చాలా ఛాలెంజెస్ ఉంటాయండి. కైండ్ ఆఫ్ ఎర్తింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎర్తింగ్ అనేది 0 చూపియాల, చాలా ఇబ్బందులు. ఈ మిషన్ కోసం అయితే చాలా ఇబ్బందులు పడ్డాం. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే యాక్చువల్గా. అంటే ఈ కరెంట్, ఇప్పుడు ఇంత పెద్ద మిషనరీకి కరెంట్ వోల్టేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఎక్కువ వోల్టేజ్ వచ్చిన ప్రాబ్లమే, తక్కువ వచ్చిన ప్రాబ్లమే, అండ్ ఎర్తింగ్ కూడా ప్రాబ్లమే. సో దాని గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో చెప్పండి. మనము కరెంట్ దాని గురించి ఇంజనీర్ కొన్ని గైడెన్స్ ఇస్తాడు. నేను ఏదైనా ఏం చెప్తా అంటే మిషనరీ కొనేటప్పుడు మనము మిషన్ కొనే వాళ్ళతో ఎట్లా మాట్లాడతామో అంతకు మించి ఇంజనీర్ తో మాట్లాడాలి ముందే. టెక్నికల్ పర్సన్. ఎందుకు అని అంటే టెక్నికల్ ఇంజనీర్ తో మాట్లాడితే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయో చెప్తాడు. ప్రాబ్లమ్స్ ఏమొస్తాయో చెప్తే అవి ఎన్ని రోజులలో సాల్వ్ అవుతాయి, మనకు ఎన్ని రోజులలో వాటిని క్లియర్ తీసుకోవచ్చు, మన ఆర్డర్ని ఒకవేళ ఆర్డర్ మధ్యలో ఏమన్నా ఇబ్బంది అయితే ఎన్ని రోజులలో మనం వాటిని, ఇవన్నీ మనకు ముందు ఐడియా వస్తుంది. సో ఇవి వాస్తవానికి ఇవి నాకు ఎవరు చెప్పాలి, అనుభవపూర్వకంగా ఇవి తెలుసుకున్నాయి. నెక్స్ట్ నుంచి నేను ఎప్పుడు మిషనరీ కొన్నా కూడా నేను వాళ్ళ ఇంజనీర్లతో మాట్లాడతాను. ఇప్పుడు మాకు వచ్చే ఇంజనీర్ ఎవరు లేదు, టాప్ ఇంజనీర్ వాళ్ళతో ఒక అర్ధగంట టైం తీసుకొని మాట్లాడతాను. ఏమేం ప్రాబ్లం, ఫస్ట్ ఏమేం ప్రాబ్లం, క్వశ్చన్ అదే ఫస్ట్ ఏం దీని రిక్వైర్మెంట్స్ ఏంటి, సెకండ్ క్వశ్చన్ ప్రాబ్లమ్స్ ఏం వస్తాయి, దీని రిక్వైర్మెంట్ ఏంటి, దానికి ఏం కావాలా, మనం ఏం చేయాలి. మళ్ళీ దానికి ఇప్పుడు కొందరు ఏంటంటే మిషన్ అమ్ముతారండి, అయిపోతుంది, వాళ్ళు ఎగ్జిబిషన్ లో పెడతారు, వాడు ఏదేదో చెప్తాడు ఆడ, కానీ వచ్చినాక మనకు తెలుస్తుంది. ఇప్పుడు నాకు అది ఇది జరిగింది. ఈ మిషనరీకి ఏమైందంటే నేను ప్రాబ్లమ్స్ ఏమొస్తాయో అనుకున్నా, అన్నీ అనుకున్నా, ఈ కొత్తది ఒకటి ఎర్తింగ్ 0 ఉండాలన్న. జనరల్ గా ఇన్ జనరల్ ఏంటంటే ప్రతి ఇంటికి ఎర్తింగ్ ఉంటది. ఇట్స్ లైక్ 1, 2, 3, 4. ఇవాళ రేపు ఏంటంటే మొత్తం కాంక్రీట్ జంగల్ గా మారిపోయినందుకు ఏమైతే 7 వస్తుంది, 7 వాల్యూ, ఎర్తింగ్ వాల్యూ 7 వస్తుంది. ఆ 7 వాల్యూ వచ్చినప్పుడు ఆ ఎక్సెస్ కరెంట్ అనేది చిన్న బోర్డులు షార్ట్ అవుతాయి. సో దానికోసం అన్నట్టు వాళ్ళు ఎర్తింగ్ 0 అడుగుతారు. మాకేంటంటే ఇది ఎక్కడ తవ్వినా కూడా 7 వస్తుంది. 7 అనేది అసలు టఫ్. వాళ్ళు ఏంటంటే నాకు ఎర్తింగ్ వాల్యూ 0 లేని ఇన్స్టాల్ చేయ అంటాడు, మిషన్ ఆన్ చేయ అంటాడు, వారంటీ ఇవ్వరు, వాళ్ళకి వారంటీ పీరియడ్ కదా, వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయితేనే ఆన్ చేస్తారు, అప్పుడే మనకు వారంటీ వస్తుంది. దానికోసం అని మేము పెద్ద ఇంజనీర్స్ తోని, మన వాళ్ళ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ తోని, ఇన్ఫాక్ట్ కరెంట్ వాళ్ళ వాళ్ళ లెవెల్లో కూడా మాట్లాడాము, చేసినాక ఏమైంది, లాస్ట్ కూడా మాకు సాల్వ్ కాలే. అప్పుడు కూడా ఒక యంగ్ ఇంజనీర్ ఈ మిషన్ తో వచ్చిన అప్పుడే జాయిన్ అయ్యాడు. తాను ఏంటంటే ఒక ఐడియా ఇచ్చిండు, ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్. ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఇట్స్ లైక్ పెద్ద ట్రాన్స్ఫార్మరే, చిన్న డబ్బా లాగా వస్తుంది, అదే ఆటోమేటిక్ గా ఎర్తింగ్ వాల్యూ 0 చేస్తుంది. అది ఇన్ఫాక్ట్ మాకు అది ఒక
12,000-13,000 వచ్చేసింది. ఓకే. కానీ మేము ఎర్తింగ్ ఖర్చు పెట్టింది ఒక 1,50,000 దాకా ఖర్చు పెట్టాం. ఇది ఆ నాలెడ్జ్ ఏంటంటే ఆ ఇంజనీర్స్ దగ్గర కూడా లేదు. ఆ అబ్బాయి కొత్తగా చదువుకొని రావడము, ఆయన కొంచెం టాలెంటెడ్ ఉండేసరికి మాకు తర్వాత సెట్ అయిపోయింది. లేకపోతే ఇది ఆన్ చేసే వాళ్ళం కాదనుకుంటా. ఇట్లాంటి ఛాలెంజెస్ ఉంటాయి మిషనరీతోని. మిషన్ కి మనం ఏమేమి ఇవ్వాలి, కొన్నిటికి ఏసీ ఉంటది, ఇప్పుడు కొన్నిటికి కొంచెం ఏసీ కావాలి, ఇలాంటి టఫ్ టాస్క్లు అన్నీ ఉంటాయి. సో ఏదైనా మిషనరీ ఎవరైనా కొనేటప్పుడు అన్ని విషయాలు అడగాలి, తెలుసుకోవాలి. నాట్ ఓన్లీ ప్రింట్. ఇప్పుడు టీ షర్ట్ ఎట్లా ప్రింట్ చేస్తుంది, ఎన్ని కలర్లు ప్రింట్ చేస్తుంది, ఎంత కాస్ట్ వస్తుంది, ఇవి కాదు. నేను అదేంటంటే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటికి మనం ఏం ప్రొవైడ్ చేయాలి, ప్రాబ్లం వస్తే ఎన్ని రోజులలో సాల్వ్ చేసుకోగలగాలి, ఇవి చాలా ఇంపార్టెంట్ ఏ మిషనరీకైనా. అవునవును. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుకుంటూ మాకు 1,000-500 ఇట్లా బల్క్ ఆర్డర్స్ వస్తాయని చెప్తారు కదా. సో ఇలా బల్క్ ఆర్డర్ వచ్చినప్పుడు అసలు ఒక టీ షర్ట్ ప్రింట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? అంటే మీ దగ్గర డిఫరెంట్ మెషిన్స్ ఉన్నాయి, ఒక టీ షర్ట్ ప్రింట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇట్లా బల్క్ ఆర్డర్ వచ్చినప్పుడు మీరు ఆ టైం మేనేజ్మెంట్ ఎలా చేస్తారు? ఎందుకంటే కొందరు ఏంటంటే అన్న నాకు రేపే కావాలంటారు. అవునవును. సో అలాంటి అప్పుడు మీరు దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తారు? యాక్చువల్గా ఏంటంటే డిఫరెంట్ ప్రింట్ టెక్నాలజీ డిఫరెంట్ టైం కన్జ్యూమ్ చేస్తుంది. సబ్లిమేషన్ అనేది ఫాస్ట్ అవుతుంది, దాని డ్యూరబిలిటీ కూడా ఎక్కువే, దాని కాస్ట్ కూడా తక్కువే. సబ్లిమేషన్ అనేది చాలా ఫాస్ట్ వస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆర్డర్స్ అయితే సబ్లిమేషన్ ఉంటాయి. ఓకేనా. ఇంకా నెక్స్ట్ DTF అనేది కొంచెం ఆ ప్రింట్ చేసే ప్రాసెస్ లా పౌడరింగ్, హీటింగ్ అనేది కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కాకపోతే అది కూడా కొంచెం మనం ఫాస్ట్ గానే చేసుకోవచ్చు. ఇప్పుడు సబ్లిమేషన్ ఒక టీ షర్ట్ కి 1 to 2 minutes అయితే అది ఒక 5 to 6 minutes పడుతుంది. కాకపోతే DTF కి ఏంటంటే ముందు షీట్, ఇప్పుడు సబ్లిమేషన్ కి పేపర్ మీద ప్రింట్ చేస్తాం, అన్ని సపరేట్ చేసుకుంటాం. DTF కూడా అంతే, ఒక షీట్ మీద ప్రింట్ చేస్తాం, అన్ని సపరేట్ చేసుకుంటాం. ఇక అన్నిటికీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే DTF కి ఏంటంటే 2 times ప్రెస్ చేయాల్సి ఉంటుంది, సబ్లిమేషన్ అయితే సింగిల్ టైం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో అది డిపెండ్. DTG కనుకుంటే దీనికి ఒక 10 minutes అట్లా పడుతుంది, టీ షర్ట్ తీయడము, పెట్టడము, అలాంటి దానికి ఒక కోటింగ్ చేయాల్సి ఉంటుంది. అట్లా డిఫరెంట్ ఉంటాయి. ఇకపోతే ఆర్డర్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే ఎట్లుంటుంది అంటే, ఆర్డర్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు మార్కెటింగ్ టీషర్ట్స్ ఇవి అవి ఏం తొందర పెట్టరండి. ఈవెంట్స్ వాళ్ళదే అర్జెంట్ ఉంటాయి. ఈవెంట్స్ వాళ్ళైనా, సిగ్నేచర్ డే అయినా, కొందరు అయితే అనేది నాకు నిజంగా నేను ఇట్లా ఎందుకు అంటున్నా అంటే, అదేదో ఇట్లా వచ్చేసి ఎప్పుడైతే అన్న సాయంత్రం అయితే మధ్యాహ్నం అయితే అంటారు. నేనేమంటా అంటే ఆర్డర్ మేనేజ్మెంట్ మేము ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ప్రిఫర్ చేస్తాం. మా దగ్గరికి ఎవరైతే ఫస్ట్ వచ్చిరో వాళ్ళకి అర్జెంట్ ఉంటే ఫస్ట్ వాళ్ళకి, లేదు వాళ్ళకి కొంచెం టైం ఆగుతారు, వాళ్ళకి టైం ఉంది అంటే నెక్స్ట్ అర్జెంట్ ఉంటే అది చేస్తాం. మాకు ఇన్ని రోజులలో మాకు ఇబ్బంది అయిందంటే ఎలక్షన్స్ టైమే ఇబ్బంది అవుతుంది అందరికీ. అప్పుడే ఇన్ఫాక్ట్ లాస్ట్ సర్పంచ్ అప్పుడైతే సింబల్స్ అందరికి ఒకటేసారి వస్తాయి అండ్ వాళ్ళకి 2-3 రోజులే ఉంటది. మళ్ళా ఎక్కడెక్కడి నుంచో ఆర్డర్ ఇస్తున్నారు, మహబూబ్ నగర్ అని, మన అటు నుంచి ఇస్తున్నారు. వాళ్ళకి అర్జెంట్ అంటారు. మేము అప్పుడు మాత్రం ఇంకా డే అండ్ నైట్ చేస్తాం. కొంచెం వినాయక చవితికైనా అందరికి ఒకటేసారి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మాకు ఇబ్బంది. యోగా డే అందరికి ఒకటేసారి అవసరం ఉంటుంది, దాటితే మళ్ళీ ఏం రిక్వైర్మెంట్, అలాంటప్పుడు కొంచెము ఇబ్బందులు ఎదురైతే మేము మ్యాన్ పవర్ అప్పటికప్పుడు టెంపరీ మ్యాన్ పవర్ని ఇంప్రూవ్ చేసుకుంటాము, నైట్ కూడా చేస్తాము, అట్లా చేసుకుంటాము. ఇట్లా చేసేటప్పుడు ఈ మిషన్స్ అనేవి కంటిన్యూస్ రన్లో ఉంటాయి. సో అలాంటప్పుడు పవర్ తోటి మీకు ఏమన్నా ఇష్యూస్ వస్తాయి అంటే, పవర్ ఎక్కువ ఇప్పుడు హీట్ అయిపోవడము, మిషన్ ఆటోమేటిక్గా దాని తర్వాత బంద్ అయిపోవడము, అట్లాంటివి ఏమన్నా ఉంటాయా? యాక్చువల్గా ఏ ప్రింటింగ్ మిషనరీ దాంట్లోనైనా మిషన్ ఎంత ఎక్కువసేపు నడిస్తే అంత మంచిది మిషనరీకి. అదొక మంచి గుడ్ న్యూస్ అన్నాడు. నీ మిషన్ బాగా నడుస్తుంది, చాలాసేపు నడుస్తుంది అంటే నీకు రిపేర్స్ రావు, అండ్ నీకు డబ్బులు కూడా వచ్చినట్టు. అవును కదా. అయితే ఇంకా పవర్ ఛాలెంజెస్ అంటే, ఈ పవర్ అనేది ఇప్పుడు మా మిషనరీకి ఏ జనరేటర్ కూడా నడవదు, కంప్లీట్లీ బేస్డ్ ఆన్ పవర్స్. సో అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ మిషనరీకి మనకి పవర్ కి ఇన్వర్టర్ ఉంది, యూపీఎస్ ఉంది, ఆన్లైన్ యూపీఎస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఫ్యూజింగ్ మిషనరీకి కంపల్సరీ పవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ పవర్ పోతే మనం ఏం చేయలేము, ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అంతే. అలాంటి ఇష్యూస్ వస్తాయి బల్క్ ఆర్డర్స్ ఉన్నప్పుడు, లేకపోతే వర్షాకాలం అలాంటి ఇష్యూస్ వస్తాయి. అంతే, ఇంకా మనం కస్టమర్ కి సీదా చెప్పేస్తాం, ఎందుకంటే కరెంట్ లేదు, ఏం చేయలేము, మేమేం చేయలేము. ఇంత పెద్ద మిషన్ రన్ కావడానికి ఎన్ని కిలోవాట్ల మీటర్ కావాలి మీకు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబ్లిమేషన్ మిషన్ రన్ కావడానికి బేసిక్ ఎంత ఉండాలి అంటే, ఇప్పుడు ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఎన్ని కిలో అంటే, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సింగిల్ ఫేసా లేకపోతే 3 ఫేసా, అండ్ మినిమం ఎన్ని కిలోవాట్ల మీటర్ ఉండాలి?
ఇప్పుడు అయితే మా ఎక్విప్మెంట్ కి అయితే సింగిల్ ఫేస్ సరిపోతుంది. 3 ఫేస్ అంత రిక్వైర్మెంట్ ఏం లేదు. అండ్ కిలోవాట్ అంటే ఒక 3 కిలోవాట్ అట్లాగా అంతే. ఫ్యూజింగ్ మిషన్ చాలా టెంపరేచర్ తీసుకుంటది, ఈ డ్రైయింగ్ మిషన్ కూడా చాలా టెంపరేచర్ తీసుకుంటది. వీటి కోసం అయితే కొంచెం ఎక్కువ పవర్ కన్జంప్షన్ అయితే, కానీ మిగతా అన్ని కంప్యూటర్ లెవెల్ ఆఫ్ పవరే కన్జ్యూమ్ చేస్తాయి. పవర్ తోని మనకు కన్జంప్షన్ చాలా తక్కువ. ఇప్పుడు ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, ఇప్పుడు మన వీడియో చూసే వాళ్ళు కానీ ఎవరు కానీ, వాళ్ళు మీకు నేను నెంబర్ ఇస్తే మీకు ఫోన్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ తెచ్చుకోవాలి మిషన్లు ఏందనేది తెలియదు. సో మిమ్మల్ని సప్లై చేయమంటే, అంటే ఆ మిషన్ అనేది ఏదైతే ఎక్కడి నుంచి ఉంటుందో తీసుకొచ్చి వాళ్ళు వచ్చి మీ దగ్గరనే కొనుక్కుంటాము, మిమ్మల్ని సప్లై అంటే మీరు చేస్తారా? ఇదేంటంటే అది మా ఫీల్డ్ కాదండి. కాకపోతే ఏంటంటే వీ డోంట్ ఫీల్ దెమ్ యాజ్ కాంపిటేటివ్గా మేము వాళ్ళని తీసుకోము. ఇంకోటి ఏంటంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే నేను వేరే వాళ్ళ దగ్గర పోయి చూసేది, వాళ్ళు అంతే ఓపిక్గా చూపించేది, చెప్పేది, కొందరు చెప్పేది, కొందరు చెప్పకపోవడం అనేది చాలా తక్కువ. అందరు నన్ను గైడ్ చేసేది. అట్లా గైడ్ చేయడం వల్ల నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. నేను ఇప్పుడు షేర్ చేయడానికి రెడీగా ఉన్నా. కాకపోతే మీరు అన్నారు కదా, అది మన సబ్జెక్ట్ కాదు, దానికి మళ్ళీ హై ఇన్వెస్ట్మెంట్లు, దాని ఇంజనీరింగ్ అవన్నీ మనకు వచ్చి ఉండాలి. సో నేనేం చేస్తా అంటే మేము ఏడ తీసుకున్నామో ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ అవి ప్రొవైడ్ చేయడము, ఇనిషియల్ గా ఏమన్నా గైడ్ చేయడం చేయగలుగుతాం, అదైతే చేస్తాం కంపల్సరీ. నైస్. అయితే సార్ కొన్ని సార్లు మన బిజినెస్ లో మనకు తెలియకుండానే మనకు ఎఫెక్ట్ పడుతుంటది. అంటే వేరే ఎక్కడ ఏదో జరిగితే మనకి ఏదో ఎఫెక్ట్ పడుతుంటది. మనకు బయట ఇప్పుడు మనం మాట్లాడుకుంటే బయట పవర్ వల్ల మన బిజినెస్ ఆగిపోతుంది. సో మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఎట్లాంటివి, అనుకోకుండా మీ బిజినెస్ ఆగిపోయిన సన్నివేశాలు, సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటిని మనతో షేర్ చేసుకోండి. బిజినెస్ అంటేనే ఛాలెంజెస్. ఫస్ట్ థింగ్ ఒకటి, ఏవేవో ఫ్యాక్టర్స్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. నన్ను మేజర్గా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అయితే కోవిడ్. అందరినీ చేసింది కాదు, అందరినీ చేసింది. కాకపోతే అనుకోని ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు వార్ ఉంది కదా, దానివల్ల కూడా మేము చాలా ఎఫెక్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఎట్లా అంటే మా పాలిస్టర్ టీషర్ట్స్ కానీ, పాలిస్టర్ రిలేటెడ్ టీషర్ట్ ఏదైనా కూడా పెట్రోలియం క్రూడ్ ఆయిల్ నుంచే వస్తుంది. దాని రేటు, దాని షార్టేజ్ కూడా మా మీద ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు వార్ బట్టి మాకు ఒక టీషర్ట్ కి 6 to 25 రూపీస్ వరకు పెరిగినాయి, డిపెండ్స్ అపాన్ క్వాలిటీలో. అట్లా ఇదేంటంటే ప్రొడక్షన్ ఇంపాక్ట్ చేస్తుంది టైం కాదు. ఇప్పుడు దీని వల్ల ఏమవుతుంది, మేము కూడా రేట్ పెంచాల్సి వస్తుంది. ఆల్రెడీ కాంపిటేటివ్ మార్కెట్ లా ఈ రేట్ పెంచడం వల్ల ఏమిటంటే వచ్చే ఆర్డర్ కూడా రాకపోవడం సందర్భం ఉంటుంది. వచ్చే ఆర్డర్ రాకపోవడం అనేది ఇంకొక ఫ్యాక్టర్ అయితే, ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే వాళ్ళు బడ్జెట్ ఎఫర్ట్ చేయలేరు. సరే తర్వాత చూసుకుందాంలే అన్నట్టు దాన్ని వాళ్ళు కూడా ఆగొచ్చు రేట్ చేయబట్టి, ఇట్లా ఇంపాక్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మాకు మెయిన్ గా స్టూడెంట్స్ తోని ఈ సీజన్ ఏంటంటే స్టూడెంట్ సీజన్. ఇప్పుడు ఫేర్వెల్, సిగ్నేచర్ డే, ఈ గ్యాస్ దొరకపోవడం వల్ల హాస్టల్ నుంచి వాళ్ళని పంపించేసి ఆన్లైన్ క్లాసులు. ఇప్పుడు ఏంటి, ఇవన్నీ జరగకపోవడం వల్ల మా బిజినెస్ ఇట్లాంటి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవేంటంటే ఎక్కడో ఏదో జరిగితే అది ఇంపాక్ట్ పడుతుంది. ఇలాంటి కొంచెము టఫ్ టైమ్స్ ఉంటాయి. కాంపిటీషన్ మార్కెట్ నాకు తెలిసింది ఏంటంటే ఎల్పిజి గ్యాస్, పెట్రోల్ కూడా ఇప్పుడు అసలు గవర్నమెంట్ ఏం లేదని చెప్తుంది. బట్ మెయిన్ మనకు ఎల్పిజి ఒక్కటే తెలుసు, కానీ దానితో రిలేట్ అయి ఉన్నాయి కూడా. అంటే ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ చేసినాక తెలుస్తుంది. అవును, చాలా రిలేటెడ్ ఉంటాయి. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ నుంచి, ఇన్ఫాక్ట్ క్రూడ్ ఆయిల్ నుంచి ఒక 200 ప్రొడక్ట్స్ రెడీ అవుతాయి. అందులో మా పాలిస్టర్ టీషర్ట్స్ ఒకటి. అది ప్రతిసారి ఉంటదండి. వాడు పెట్రోల్ వేస్తున్నాడంటే బండ్ల పెట్రోల్ గురించి మేము ఎన్నడూ ఆలోచించలేదు, టీషర్ట్ల రేట్లు పెరుగుతాయని ఆలోచించేది. అట్లా ఉంటాయి. ఇంకా కొన్ని డిఫరెంట్ ఛాలెంజెస్ వస్తాయి మనకు సంబంధం లేకుండా. ఇప్పుడు మేము ఈ మిషనరీ తీసుకున్నప్పుడు డిటిఎఫ్ అనేది అంత వివిడ్గా లేదు, అంత పాపులర్ గా లేదు. అది ఏమైంది, మేము మాకున్న ఎక్స్పీరియన్స్ తోని రిపేర్లు రావద్దు, మంచి కంపెనీ మిషన్ అన్నప్పుడు బ్రదర్ అనేది చాలా మంచి కంపెనీ. సో రేట్ ఎక్కువైనా పర్లేదు అదే తీసుకుందామని మేము ఏం చేసినాం, అది బుక్ చేసి మాకు రావడం కోసం ఒక 5 months 6 months అట్లా పట్టింది. ఈ గ్యాప్ లో ఏమైందంటే డిటిఎఫ్ అనేది అసలు ఎంత చొచ్చుకొచ్చేసింది అంటే స్క్రీన్ ప్రింటింగ్ ని, డిటిజిని రెండింటిని మరుగున పడేసింది. అంటే అంత పాపులర్ అయిపోయింది, అంత ఈజీ అయిపోయింది, అంత కాస్ట్ కట్టింగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమైంది, ఈ మిషనరీ ఎఫర్ట్ చేయలేము.
ఈ మెషినరీ ఉంచుకోలేము, ఉండి దీన్ని మెయింటైన్ చేయలేము, దీని మీద ప్రింట్ చేయలేము. ఇలాంటి టఫ్ టాస్క్ వస్తాయి. మా దగ్గర స్క్రీన్ ప్రింటింగ్ కూడా ఉండేది, బటర్ఫ్లై మిషన్ అంటారు 6 screens, అది కూడా ఉండేది. ఇప్పుడు దాన్ని తీసేసినాం, దీన్ని తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడే. ఇలాంటివి వస్తాయి, ఛాలెంజెస్ అనేవి అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి. కాకపోతే మేమేం చేసినాం, ఇమీడియట్ గా స్క్రీన్ ప్రింటింగ్ తీసేసినాము, దానికి ఎంతో వేసుకొని మళ్ళీ DTF తెచ్చినాం. సో ట్రెండింగ్ లో అప్డేటెడ్ ఉండాలి, ఛాలెంజెస్ వస్తాయి, అప్డేటెడ్ గా ఉండాలి. ఇప్పుడు మరి ఆ ఎగ్జిస్టింగ్ మిషన్ చేసేసి కొత్త మిషన్ తీసుకున్నారు కదా, దానికి మీకు ఎవరు హెల్ప్ చేసేది? అంటే ఆ పాత మిషన్ ని కొనడం, మళ్ళీ కొత్త మిషన్ ని మీకు ఇవ్వడము. ఏంటంటే ఇప్పుడు బిజినెస్ లో ఒకటి మంచి అది ఉంటుందండి, నెట్వర్క్ ఉంటుంది మనకి. ఓకే, మన బిజినెస్ లో మన వాళ్ళతోని, అంటే మనం ఎట్లుంటాం అన్నది ఇంపార్టెంట్. మన కాంటాక్ట్స్ తో పాటుగా అదర్ కాంటాక్ట్స్ కూడా మనకు ఉంటారు, నెట్వర్క్ అనేది ఉంటుంది బిజినెస్ లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేస్తే ఆఫీస్ వరకే ఉంటుంది, ఇంకో జాబ్ పోతే అక్కడ వరకే ఉంటుంది. ఈ బిజినెస్ లో ఏంటంటే రకరకాల కస్టమర్స్ వస్తారు, డిఫరెంట్ ఆ నెట్వర్క్ ఉంటుంది. దాని వల్ల మాకు అది హెల్ప్ అవుతుంది, చాలా సందర్భాలలో హెల్ప్ అవుతుంది. బిజినెస్ రావడానికైనా మిషనరీ తీసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే, మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎక్స్పోలకు, ఎగ్జిబిషన్లకు వెళ్ళాలి. ఓకే. సో ఇవరకు లేవు ఇవన్నీ. ఒకప్పుడు మేము అడ్రస్లు ఎత్తుక్కుంటా అవి పోయి, ఇప్పుడు ఏంటంటే అన్ని ఒక దగ్గరకు వస్తున్నాయి. వాడు ఒక నెల హైదరాబాద్లో పెడతాడు, బెంగళూరులో పెడతాడు, ఢిల్లీలో పెడతాడు. ఢిల్లీలో చాలా పెద్దగా జరుగుతుంది, నేను ఢిల్లీ కూడా పోయినా. ఏంటంటే మనకు అన్ని అక్కడ దొరుకుతాయి, అన్ని కాంటాక్ట్స్. ఇప్పుడు ఈ మిషనరీ ఇది అమ్మేటోళ్ళు 3-4 ఉంటారు, టీషర్ట్స్ అమ్మేటోళ్ళు ఒక 10 మంది ఉంటారు, మన టీషర్ట్స్ ప్యాక్ చేయని కవర్లు అమ్మేటోళ్ళు ఉంటారు. ఇన్ఫాక్ట్ A to Z అన్ని మీకు అక్కడ దొరికిపోతాయి. సో ఇవి మీరు రెగ్యులర్ గా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, వాళ్ళకి న్యూస్ లెటర్ కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎక్స్పోలకి ఎరిగితే మనకి చాలా మంచి నాలెడ్జ్ వస్తుంది. దాంతో పాటుగా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు, ఇప్పుడు మీరు అన్నిగిన క్వశ్చన్ కి అట్లా మాకు ఎక్స్పోలో పరిచయమైన ఒక ఫ్రెండే, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందంటే వాళ్ళు స్క్రీన్ ప్రింటింగ్ చాలా చేస్తారు, వాళ్ళు తీసుకున్నారు. ఇన్ఫాక్ట్ ఏంటంటే మాకు చాలా బెటర్ ప్రైస్ ఇచ్చారు. ఓకే, ఇంకా వాళ్ళకి తెలుసు, బెటర్ ప్రైస్ ఇచ్చారు. ఇదంటే మాకు ఆల్రెడీ సబ్లిమేషన్ వాళ్ళ సప్లై చేసిన మిషనరీ వాళ్ళ దగ్గరనే ఇది కూడా తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ సెకండ్ హ్యాండ్ టాపిక్ వచ్చింది కాబట్టి ఎవరైనా ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే, టీషర్ట్ బిజినెస్, ఫస్ట్ హ్యాండ్ కొత్త ప్రోడక్ట్ తీసుకోవడం చేయడం బెటరా, లేకపోతే స్టార్టింగ్ స్టేజ్లోనే కాబట్టి సెకండ్ హ్యాండ్లో తీసుకొని ఫస్ట్ చూసి తర్వాత కొత్త ప్రోడక్ట్ కొనుక్కోవడం బెటరా? అంటే ఇక్కడ 2 విషయాలండి. సెకండ్ హ్యాండ్ ప్రొడక్ట్ బెటరా, ఫస్ట్ హ్యాండ్ ప్రొడక్ట్ బెటరా అంటే డిపెండ్స్. ఇప్పుడు నేనేమంటా అంటే, నీకు ఎంత అవగాహన ఉన్నది ఆ మిషనరీ మీద, మీకు ఎంత అవగాహన ఉన్నది అన్నది వెరీ ఇంపార్టెంట్. ఈ మిషన్ వస్తే ఏం రిపేర్ వస్తుంది, దాని కాస్ట్ ఎంత అవుతుంది, ఆ కాస్ట్ ఒకవేళ ఆ రిపేర్ మీకు వచ్చింది, కొనగానే ఆ రిపేర్ మీకు వచ్చింది, మీరు కొన్న పైసలు 2 కలిపితే ఆ కొత్త మిషన్కి ఎంత తక్కువ ఉన్నది, ఇది ఒక ఫ్యాక్టర్ మనం చూసుకోవాలి. రెండోది ఏంటంటే, సెకండ్ హ్యాండ్ మిషన్ నువ్వు ఆల్రెడీ ఫీల్డ్ లో ఉండి, నీకు ఆ మిషనరీ మీద కంప్లీట్ ఐడియా ఉండి, ఆ సెల్లర్, ఆ వెండర్ సెల్లర్ నీకు మంచి బాండ్ కమ్యూనికేషన్ ఉండి, ఇప్పుడు రిపేర్ వచ్చినా నీకు చేసుకుంటాడు, నీకు సపోర్ట్ ఇస్తాడు అని అనిపిస్తే నువ్వు సెకండ్ హ్యాండ్ మిషన్ కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే, అంటే నేను ఎందుకు అడుగుతానంటే, ఇప్పుడు మనకు కార్ ఉంటుంది, కార్లో సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుంటే దానికి మనం ఏమంటారు, రెగ్యులర్ గా అనేది 1,00,000 కిలోమీటర్లు ధరిందంటే ఇంజన్ అయిపోతుంది, దాని సంగతి అయిపోతుంది. తర్వాత అంటే మనం ఏం చేస్తాం, కారు కొనే ముందు, సెకండ్ హ్యాండ్ కారు కొనే ముందు ఎన్ని కిలోమీటర్లు తిరిగిందని చూసుకుంటాం, మెయిన్ గా టైర్లు చూసుకుంటాం. అట్లా ఒకవేళ మీరు ఈ మిషన్ కూడా అంటే టీషర్ట్ ప్రింటింగ్ మిషన్ కూడా అంటే ఏం చూస్తారు, దాని మెజర్మెంట్ పారామీటర్స్ ఏమి ఉంటాయి? మిషన్ కి మెయిన్ పారామీటర్ అనేది హెడ్ అండి. ఓకే, హెడ్ ఏంటిది, హెడ్ ఏం వాడుతున్నారు, అది ఇప్పుడు సెకండ్ హ్యాండ్ మిషన్ అంటే ఆ హెడ్ అయిపోయినట్టే. ఓకే, ఎందుకు అని అంటే ఒక మిషన్ ఆన్ చేయలేదు అని అంటే ఆ హెడ్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఓకే, ఖచ్చితంగా మిషన్ అనేది రన్ చేయాలి. అది ఇంకెక్కువ రన్ చేస్తే ఇంకా మంచిదే, నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు రన్నింగ్ ఎంత బాగుంటే అంత మంచిది. తర్వాత హెడ్ ఉంటుంది, మెయిన్ గా మదర్ బోర్డ్ ఉంటుంది. ఈ 2 గురించి చూసుకోవాలి. అది మనకి మళ్ళీ దొరుకుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. సెకండ్ హ్యాండ్ మిషన్ చాలా తక్కువకి వస్తాయి. ఇన్ఫాక్ట్ మాది ఇది సెకండ్ హ్యాండ్ మిషన్. అది ఏంటంటే నేను ఫీల్డ్ లో ఉన్నా, నాకు తెలుసు. అతను సబ్లిమేషన్ వాళ్ళ దగ్గర ఇంతవరకు ఒక రిపేర్ కూడా రాలేదు. మాకేమన్నా ఉంది అని అంటే ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు ఏం చేసినామంటే, వాళ్ళు ఆఫర్ చేసింది మాకు సెకండ్ హ్యాండ్. మేము కొత్తదే అనుకున్నాను, వాళ్ళు సెకండ్ హ్యాండ్ ఆఫర్ చేసి చూసినాను, అన్ని కొత్త రీప్లేస్ చేశారు. హెడ్, నేను అన్న హెడ్, క్యాప్ టాప్స్ ఇవన్నీ ఉంటాయి. మెయిన్ హెడ్ అనేది సోల్ హెడ్, అవన్నీ కొత్త ఇచ్చారు. సో ఆల్మోస్ట్ ఇంకా కొత్తది అన్నట్టే ఉంటుంది. ఇందులో కూడా మనకు కంప్యూటర్స్ లాగా బ్రాండెడ్ అసెంబుల్డ్ అట్లా ఉంటాయా, లేకపోతే ఎట్లుంటాయి ఇందులో మిషన్స్?
ఇప్పుడు ఇది బ్రదర్స్ అంటే బ్రాండెడ్ మనకు అందరికీ తెలుసు. మొత్తం ఇది బ్రాండెడ్ సేమ్ ఇప్పుడు మీరు అన్నట్టు ఇది బ్రాండెడ్. అవును. ఇప్పుడు ఇది అన్ని అసెంబ్ల్డ్ అండి. ఓకే. ఇప్పుడు ఏ డిటిఎఫ్ మిషన్ అయినా కూడా ఎప్సాన్ హెడ్ తోనే నడుస్తుంది. ఓకే. కానీ ఒరిజినల్ గా ఎప్సాన్ వాళ్ళు ఏ డిటిఎఫ్ దానికి కూడా గ్యారంటీలు వారంటీలు ఉండరు, వాళ్ళు ప్రమోట్ చేయరు. ఎప్సాన్ హెడ్ వాడతారు అన్ని. ఇప్పుడు మా సబ్లిమేషన్ కూడా ఎప్సానే మాది, ఒరిజినల్ ఎప్సాన్ మిషన్ ప్యూర్ గా. కాకపోతే మేము దాన్ని సబ్లిమేషన్ ఇంక్ వేసినాం. ఎప్పుడైతే మనం సబ్లిమేషన్ పోసినామో అది వారంటీ ఇవ్వరు ఎప్సాన్. కానీ అది మీరు అన్నారు కదా బ్రాండెడ్. ఇప్పుడు ఈ డిటిఎఫ్ కి వచ్చేసరికి అన్ని చైనా మిషన్లు, అన్ని చైనా ఉంటాయి, కొరియన్ మిషన్లు అవి ఇవి ఉంటాయి. అవి ఉంటాయి కానీ అవి ఏంటంటే హెవీ కాస్ట్లీ. ఇప్పుడు మన మార్కెట్ కి అసలు సూట్ అవ్వదు. ఇప్పుడు సేమ్ ఇదే మిషన్ కార్నెట్ అనే కంపెనీ ఉంటుంది, దాంట్లో 2 కోట్లు ఉంటుంది. 2 కోట్ల మిషన్ ఉంటుంది. అదే అన్నట్టు అంటే ఉంటాయి, కాకపోతే మన మార్కెట్ కి సూటబుల్ కాదు. ఓకే. ఓకే. ఇప్పుడు ఎవరన్నా ఒక పర్సన్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే, అంటే వాళ్ళ ఐడియా కోసం అడుగుతున్నా, నెలకు ఎంత సంపాదించవచ్చు ఈ టీషర్ట్ బిజినెస్ లో? అండ్ ఎప్పుడు ఇంకొక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం ఎలక్షన్స్ అప్పుడు మాకు బాగా బిజీ ఉంటుంది అన్నారు. ఎలక్షన్స్ ఎవ్రీ టైం ఉండవు. ఆ తర్వాత ఈవెంట్స్ ఎప్పుడు ఉండవు. సో ఒక యావరేజ్గా ఇయర్ పరంగా చూసుకుంటే ఒక మంత్కి ఎంత సంపాదించవచ్చు ఈ టీషర్ట్ బిజినెస్ చేసుకుంటూ? ఇప్పుడు నేనేమంటా అంటే, మీరు 1,50,000 పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది, నేను అది ప్రైమ్ లొకేషన్ అనుకోండి, ప్రైమ్ లొకేషన్లో ఉన్నారు, సిటీ సెంటర్లో కాలేజెస్ అన్నీ ఉన్నాయి, లేదు మీ దగ్గరే మార్కెట్ ఉంది అని అనుకుంటే మీరు ఒక 50,000 వరకు కూడా ఏం చేయొచ్చు. ఒక 1,50,000 మిషన్తో పర్ మంత్ చేయొచ్చు. కాకపోతే మీరు ఏమేమి చేయగలుగుతారో దాన్ని మార్కెట్లోకి తీసుకుపోవాలి. ఓకే. ఇప్పుడు ఏంటంటే హెవీ కాంపిటీషన్ అయింది. నేనేమంటా అంటే హెవీ కాంపిటీషన్ అయింది, అట్లనే ఆర్డర్స్ కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇన్ని రోజులు ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్స్ కి టీషర్ట్స్ వాడరు అన్నది నేను బలంగా నమ్మిన. నేను ప్రిపేర్డ్గా లేను అసలు. ఎందుకు అని అంటే మామూలుగా ఎమ్మెల్యే వాళ్ళు ఆ రేంజ్ వేరే ఉంటుంది, ఈ సింబల్స్ వీళ్ళకి ఉండే, అది ఉండే ఇది ఉండే అని నేను రాంగ్ అజంప్షన్స్ ఉన్నా. ఎంత అనుభవం ఉన్నా కూడా ఒక మిస్టేక్. నాకేంటంటే బల్క్ లో టీషర్ట్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అంత డిమాండ్ వచ్చినా అయిపోయింది, రెడీగా పెట్టుకున్నాను. అంటే రెడీ అంటే నా దగ్గర ఎప్పుడు రెడీ ఉంటది, అది ప్లస్ అయింది. బల్క్ ఆర్డర్స్ కోసం నేను రెడీ ఉంటాను. ఇప్పుడు ఏ పొలిటికల్ లీడర్ బర్త్డే, ఇప్పుడు రాహుల్ గాంధీ బర్త్డే వచ్చింది, ఒక ఎమ్మెల్యే ర్యాలీ తీస్తారు. ఇప్పుడు ఆయన బర్త్డే గురించి అని చెప్పేసి సడన్ గా ఒక 2,000-3,000 టీషర్ట్స్ అడుగుతారు. మేము ప్రిపేర్డ్ ఉంటాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మా అజంప్షన్స్ ఉంటాయి అనుకోండి, అవి మిస్టేక్ అవుతాయి. ఇప్పుడు మీరు అనుకున్నది కాకపోవచ్చు, కాందవచ్చు. సర్పంచ్ కి ఏంటంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, మేము హ్యూజ్ బిజినెస్ చేసినాము అండ్ మాకు చాలా పేరు వచ్చింది. అప్పటి వరకు మాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా బెంగళూరు, ఆంధ్ర సైడ్ ఎక్కువ కస్టమర్స్ ఉండేది. ఆ సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత మాకు మన సైడ్ కూడా కస్టమర్స్ పెరిగారు, ఆన్లైన్ కస్టమర్స్ కానీ వాళ్ళు పెరిగినరు. ఇక కమింగ్ టు బిజినెస్ టాపిక్ వస్తే సీజనల్ బేస్డ్ ఉంటుందండి. వాస్తవానికి సీజనల్ బేస్డ్ బిజినెస్. నేను ఏం ఐడియా ఇస్తా అంటే, మీరు ఇంత పెద్దగా టీషర్ట్ బిజినెస్ చేస్తే ఇది చేయండి, లేదు మీరు 1,50,000 టీషర్ట్ చేస్తా అంటే దానికి ఇంక్లూడింగ్ గా కప్ ప్రింటింగ్ అని ఉంటుంది, లేకపోతే మన పిల్లోస్ మీద, స్టోన్స్ మీద ఇట్లా 5-in-1 మిషన్ అని దొరుకుతాయి. అలాంటి యాడ్ చేసుకొని ఒక పర్సనలైజ్డ్ గిఫ్ట్ స్టోర్ లాగానే చేసుకుంటే మీరు అనుకున్న 50,000-60,000 ఇన్కమ్ ఈజీగా గెటబుల్ అవుతుంది. వాటికి కూడా హ్యూజ్ కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు మనము ఈ బిజినెస్ లో ఎంత పాజిటివిటీ ఉంటుందో ఎంతో కొంత నెగిటివిటీ కూడా ఉంటుంది. అంటే నెగిటివ్ థింగ్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్సే తీసుకుందాం, ఎలక్షన్సే కానీ లేకపోతే వినాయక చవితి కానీ ఇట్లాంటప్పుడు కొందరు కస్టమర్స్ డ్రింక్ చేసి రావడము, ఏంది మాకు ఇవ్వమని చెప్పి గొడవ పెట్టడము, లేకపోతే రేపు తెల్లారి ఇవ్వమని మీ దగ్గర తీసుకుంటారు కానీ అనుకోకుండా పవర్ పోతుంది, దాన్ని అర్థం చేసుకోకపోకుండా గొడవ పెట్టడం, ఇట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. సో మీ అనుభవంలో మీరు పెట్టిన కానీ మీకు అట్లాంటి అనుభవాలు జరిగినాయా? దాన్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేసేళ్ళు? యాక్చువల్గా ఏంటంటే మాకు ఇలాంటి చాలా జరిగినాయి. 10 yearsలో చాలా అంటే చాలా జరిగినాయి. కాకపోతే ఏంటంటే చాలా వరకు కస్టమర్స్ అర్థం చేసుకుంటారు. ఒక చేసుకోని వాళ్ళ గురించి అంటే ఇక దాది ఎప్పుడైనా సొల్యూషన్ కోసం చూడాలండి ఎవరైనా కూడా. ఇప్పుడు ఇష్యూ వచ్చింది, అల్టిమేట్ గా కస్టమర్ని కోల్పోవడం ఎవరు ఇష్టపడరు. అట్లానే వాళ్ళు ఏం తిట్టినా పడేదందుకు కూడా ఉండరు. సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు నేను ఏం చేయగలుగుతా?
ఏం చేయొచ్చు ఇది ఆలోచించుకొని అప్పటిదప్పుడు దానికి తగ్గట్టు చేయడం. కొన్నిసార్లు మా మిస్టేక్ అయితే రిప్లేస్ చేసిన రోజులు ఉన్నాయి. అన్ని టీషర్ట్స్ రిప్లేస్ చేసి మిగిలినవి వేరే వాళ్ళకి పంచడం అట్లా చేసిన రోజులు ఉన్నాయి. కొన్నిసార్లు వాళ్ళ మిస్టేక్ అయినా కూడా ఇంకా కస్టమర్ మిస్టేక్ అంటే ప్రింటింగ్ మిస్టేక్ జరుగుతాయి. ఇప్పుడు మేము ఏంటంటే డిజైన్ చేసి డ్రాఫ్ట్ కస్టమర్ పంపిస్తాం, వాళ్ళు చూసుకోవాలి ప్రతిదీ. ఎందుకు అంటే డిజైనర్ కి ఏ డిజైనర్ కైనా ఇప్పుడు ఏ ఫీల్డ్ లో అయినా డిజైనర్ కి ప్రూఫ్ రీడర్ ఉంటారు పైన. ఇక్కడ మా ప్రూఫ్ రీడర్ కస్టమరే. ఎందుకంటే మేము డిజైన్ చేయాలి, మేము వీళ్ళతో మాట్లాడాలి, ఇంకో డిజైన్ చేయాలి. ఈ ప్రాసెస్ ఏంటంటే మీకు స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది జరుగుతాయి. ఈ కస్టమర్ మాకు రెక్టిఫికేషన్ చేస్తాడు, మేము కూడా మళ్ళీ ఒకసారి చూసుకుంటాం. ఎప్పుడో ఒకసారి జరుగుతూ ఉంటది. అలాంటప్పుడు కొన్నిసార్లు ప్రింట్ తో కవర్ చేస్తాం, కొన్నిసార్లు కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అట్లా కొందరు వింటారు, కొందరు టఫ్ అవుతుంది, కొన్ని డిస్కషన్ జరుగుతాయి. సొల్యూషన్ కోసం చూస్తాం అల్టిమేట్ ప్రాపర్ గా. మీకు వచ్చే ఆర్డర్స్ కామన్ గా ఎట్లా ఆఫ్లైన్ ఎక్కువ ఉంటాయా, ఆన్లైన్ ఉంటాయా? ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు. అవును. సో ఇన్స్టాగ్రామ్ నుంచి ఏమైనా ఆర్డర్స్ వస్తాయా? అట్లా ఇలా మీకు మేజర్ సోర్స్ ఏంటి ఆర్డర్స్ కి? మేజర్ సోర్స్ అంటే మాకు ఇది కలిసి వచ్చిందండి. 5 years వరకు మేము సిపి రెడ్డి కాంప్లెక్స్ లో గిఫ్ట్ స్టోర్ ఉండేది. అక్కడ నుంచి మాకు కలిసి వచ్చింది. ఆఫ్లైన్ లో మై హోనా అంటే కొంచెం మార్కెట్ ఉంది మాకు. అండ్ ఇది పెట్టినాక కూడా మేము నేనేం చేసిన అంటే ఇది పెట్టినాక ఒక 1 year తిరిగిన ఫీల్డ్ లో తిరిగిన అదర్ డిస్ట్రిక్ట్స్ కి వెళ్ళినాను. మన దాంట్లో మెయిన్ ఇప్పుడు మహబాద్, ములుగు, భూపాలపల్లి అలా మెయిన్ సెంటర్స్ కి వెళ్ళి కొంచెం మార్కెట్ ఏర్పరచుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి ఆన్లైన్ వచ్చేసి ఈ మధ్య అందరు ఇన్స్టా చేస్తున్నట్టే మేము స్టార్ట్ చేసినాము. మాది 1 year అయింది. 1 year లో చాలా క్లిక్ అయిపోయింది. మాకు బెంగళూరు నుంచి, ఆంధ్ర నుంచి కస్టమర్స్ ఎక్కువ వస్తున్నారు. కాంపిటీషన్, ఇంకా కాంపిటీషన్ తగ్గట్టు మనం మార్కెటింగ్ చేయాలి. కాంపిటీషన్ హెవీ ఉందంటే మనం మార్కెటింగ్ హెవీ చేసుకోవాలి. ఒక టీ షర్ట్ తీసుకొని మీకు వీలైతేనే ఆడియన్స్ కోసం రిక్వెస్ట్, ఒక టీ షర్ట్ తీసుకొని డిజైన్ నుంచి ప్రింటింగ్ వరకు ఆ ప్రాసెస్ అంతా ఒకసారి చూపిస్తారా ఒకసారి? అంటే ఇది మెయిన్ ఎందుకు అడుగుతున్నా అంటే ఎవరైతే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. చేద్దాం. యా. సో ఫస్ట్ డిజైనింగ్ చేయాలండి. డిజైనింగ్ లో ఏంటంటే కస్టమర్స్ ఏంటంటే మనకి లో రెజల్యూషన్ అట్లా పంపిస్తూ ఉంటారు. మనం ఏంటంటే వాటిని కొంచెం హై రెజల్యూషన్ కి ప్రింట్ కి తగ్గట్టుగా మనము డిజైన్ చేసుకోవాలి. అంటే మీరు ఫస్ట్ కాంచి మళ్ళీ మీరే డిజైన్ చేస్తారా? అంటే చాలా వరకు ఏంటంటే మనం డిజైన్ చేయాల్సి వస్తుంది. కొందరేమో లోగోస్ పంపిస్తారు, కొన్ని హెచ్డి ఫైల్స్ దొరుకుతాయి, కొన్ని ఏంటో మనం చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే 300 రెజల్యూషన్ అయితే ప్రింట్ కి వాడతారు ఎక్కడైనా కూడా. మేము కూడా అదే వాడతాము. CMYKలో చేసుకుంటాము, చేసుకొని దాన్ని పంపించాలి. ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే కస్టమర్స్ లో రెజల్యూషన్ పంపిస్తారు, వాటిని మనం ఎన్హాన్స్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లా లో రెజల్యూషన్ లో మనము ప్రింట్ కు పంపిస్తే ఇంకా బాగోదు, ప్రింట్ మీద క్లారిటీ రాదు, మనం ఇక్కడ ఏదైతే హై రెజల్యూషన్ లో డిజైన్ చేసుకుంటేనే ఇక్కడ ఏం చేసినా ఎంత క్వాలిటీ పెంచుకుంటే అక్కడ అంత క్వాలిటీ వస్తుంది. సో మెయిన్ మనకి డిజైన్ లో మనకు ఫైల్ ని మనం ఎట్లా డిజైన్ చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. ఈ డిజైన్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇప్పుడు దీన్ని మీరు మళ్ళీ కస్టమర్ పంపి కన్ఫర్మేషన్ తీసుకుంటారా? ఇందాక మీరు అన్నట్టు ఎప్పుడైనా కూడా మనం డిజైన్ చేసినాక టీ షర్ట్ మీద మార్కప్ క్రియేట్ చేసి కస్టమర్ పంపిస్తాం. కస్టమర్ డిజైన్ పంపిస్తాం, మార్కప్స్ పంపిస్తాము. టీ షర్ట్ మీద ఇది ఎలా ఉండబోతుంది అనేది కూడా పంపిస్తాం. ఆ టీ షర్ట్ వాళ్ళ కలర్ దాని మీద మనం చేసిన డిజైన్ ని ప్లేస్ చేసి పంపించేస్తాం. పంపించి కస్టమర్ దగ్గర ఏమైనా చేంజెస్ ఉంటే తీసుకుంటాం, మళ్ళీ పంపిస్తాం. కస్టమర్ అంత బాగుంది సాటిస్ఫై అయ్యే వరకు, కస్టమర్ సాటిస్ఫై వరకు మనం పంపించేస్తూనే ఉంటాము. ఏమైనా చేంజెస్ ఉంటే చెప్తాము, కస్టమర్ దగ్గర అప్రూవల్ తీసుకుంటాం. ప్రింట్ అని చెప్పేసి కస్టమర్ అనేదాకా మనం ప్రింట్ అయితే చేయం. ఇది ఎవరైనా ఫాలో కావాలి, నేననే కాదు. ఎందుకు అని అంటే మనకు టీషర్ట్స్ లలో ఏంటంటే బల్క్ ఆర్డర్స్ ఉంటాయి, మార్జిన్స్ తక్కువ ఉంటాయి. మనం చేసే చిన్న మిస్టేక్ ఏమైతుందంటే హ్యూజ్ లాసెస్ కి దారి తీస్తుంది. కాబట్టి ఏంటంటే కస్టమర్ అప్రూవల్ ఖచ్చితంగా తీసుకుంటాం. మీరు మార్జిన్ అనే ఒక మాట మాట్లాడేది కాబట్టి క్వశ్చన్ వచ్చింది నాకు. మీకు ఇందాక మీరు అన్నారు మినిమం 10 నుంచి మేము టేకప్ చేస్తామని. సో మీకు మినిమం 10 చేసినప్పుడు ఎక్కువ మార్జిన్ ఉంటుందా, లేకపోతే బల్క్లో చేసినప్పుడు ఎక్కువ మార్జిన్ ఉంటుందా? ఎప్పుడైనా కూడా బల్క్లోనే ఎవరికైనా ప్రాఫిట్ ఉంటుందండి. అది మాకైనా ప్రాఫిట్ బల్క్ లోనే ఉంటుంది, కస్టమర్ కైనా ప్రాఫిట్ బల్క్ లోనే ఉంటుంది. ఇప్పుడు తక్కువ టీషర్ట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే తక్కువ టీషర్ట్స్ కోసము మనం ఏంటంటే డిజైన్ చేయాల్సి ఉంటుంది. అది 100 టీషర్ట్స్ కైనా ఒకటే డిజైన్, 10 టీషర్ట్స్ కైనా ఒకటే డిజైన్. మనం అంతే టైం స్పెండ్ చేస్తాం. సరే టైం విషయం పక్కా పెడతాం, మన దగ్గరనే ఉంటుంది. దీనికోసం అని మనం ఒక డిజైన్ ప్రిపేర్ చేయాలి, ప్రింట్ ఫైల్ తయారు చేయాలి. దానికోసం అని మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషన్ ఆన్ చేసినాం అనుకోండి, అది ఆన్ చేసినాక ఒక 100 టీషర్ట్స్ ఇదే ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఆన్ చేసి
చేసి ఒక 10 టీషర్ట్స్ ప్రింట్ చేస్తే పవర్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది, అన్నీ ఎక్కువ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మనం కొంచెం ఎక్కువ చార్జ్ చేయడం అనే ఉంటుంది. ఇప్పుడు బల్క్ లో తీసుకుంటే ఏమవుతుందంటే కస్టమర్ కి ప్లస్ వస్తుంది, తక్కువకి వస్తుంది, మనకు తక్కువ పడుతుంది, మనము తక్కువ ఇవ్వచ్చు కస్టమర్. ఓకే ఓకే. సో బల్క్ ఆర్డర్స్ మనం అంటే ఎక్కువ కోరుకోవాల్సింది బల్క్ ఆర్డర్స్. బల్క్ ఆర్డర్స్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు స్టార్ట్అప్స్ ఎక్కువ వస్తున్నాయి కదా, సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా మేము ఆర్డర్ నెంబర్ తగ్గించినాం. ఓకే ఓకే. ఎందుకు అని అంటే స్టార్ట్అప్ దగ్గర అంత బడ్జెట్ ఉండదు. అవునవును, ఎంప్లాయీస్ అంతమంది ఉంటారు కదా, అంతమంది వాళ్ళకు ఉండేది 5-6 ఉంటారు. 5-6 ఉంటారు. అట్లాంటి వాళ్ళకు మేము తక్కువ కూడా చేస్తున్నాము, కాకపోతే కొంచెం 10-20 రూపీస్ ఎక్కువ యాడ్ చేసి చేస్తాం. అంటే ఇప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్ లో మేము ఇంత పెట్టుకోలేము సార్ అని మీకు రిక్వెస్ట్ వచ్చినప్పుడు మీరు ఆల్రెడీ బల్క్ లో మీకు ఆర్డర్ ఉంటాయి కదా, దానిలో కలిపి వీళ్ళకు తక్కువ చేసే సిచ్యువేషన్ ఏమైనా ఉంటుందా? అట్లా ఉండదండి. ఇప్పుడు దేని ఆర్డర్ దానికే, ఏ ఆర్డర్ అదే ఉంటది. ఇప్పుడు వీళ్ళ డిజైన్ వీళ్ళదే ఉంటుంది, వాళ్ళ డిజైన్ వాళ్ళ. అంటే ఒకటే ప్రింటింగ్ లో రెండు మిక్స్ చేయలేము, దేని దానికే చేయాల్సి. ఎందుకంటే కొందరు అడుగుతారు ఈ క్వశ్చన్, అంటే మాకు వేరే కలిపిరా అన్న ఇవ్వనా ఇట్లా మాట్లాడతారు కదా. సో అడుగుతారు, వస్తారు వచ్చి. ఇప్పుడు మాది ఇప్పుడు ఎట్లా అంటే ఒకసారి మిషన్ ఆన్ చేస్తాం అనుకోండి, ఒక 1000 ప్రింట్స్ ఇచ్చినాం అనుకోండి, ఆ 1000 ప్రింట్స్ కంప్లీట్ అయ్యే వరకు ఇంకో ప్రింట్ ఇవ్వలేము. కస్టమర్ వచ్చి ఏమన్నా మధ్యలో అది పాసిబుల్ గా. ఎగ్జాక్ట్లీ. ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. కాకపోతే ఏంటంటే చాలా మందికి అర్థం చేసుకుంటారు, ఇక కొందరు తెలియని వాళ్ళు అడుగుతా ఉంటారు, మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా ఉంటాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ప్రాసెస్ మనం మిషన్ లో రిప్ చేసుకోవాలా, రిప్ చేసుకొని ప్రింట్ ఇచ్చేసి అది కూడా చూపిస్తాం. సో అక్కడ మీరు ఇచ్చిన డిజైన్ ఇక్కడ ఈ సిస్టంలోకి వస్తుందా? అవును, ఇక్కడ మనము నెట్వర్క్ తోని ఈ సిస్టంలోకి వస్తుంది మనకి. ఓకే. దీంట్లో మనం ఎన్ని కాపీస్ కావాలంటే అన్ని యాడ్ చేసుకోవాలా. ఓకే. ఇది ఇందాక నేను చెప్పిన కదా సబ్లిమేషన్ మిషన్, చాలా ఫాస్ట్ ప్రింట్ అయిపోతుంది. ఓకే. ఇదేమో డిటిఎఫ్ది. ఓకే. సో ఇందులో ఇది వేరే మిషన్, ఇది వేరే మిషన్, ఇది వేరే మిషన్, ఇది వేరే మిషన్. ఓకే ఓకే. సో ఇందాక మీరు ఎప్సాన్ హెడ్ అనేది ఇదేనా? ఇది ఎప్సాన్ మిషన్, ఇది కంప్లీట్ ఎప్సాన్ వాళ్ళదే. ఓకే. దీంట్లో మాత్రం ఎప్సాన్ హెడ్ ఉంటుంది, ఇది అసెంబుల్డ్ మిషన్ ఇది. ఓకే ఓకే. ఇవి ఇంక్సా? ఇవి ఇంక్స్. ఇప్పుడు నేను అన్నాను కదా బల్క్ ఆర్డర్ అని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి 16. ఇప్పుడు ఇంకో 2 అయితే మనకి ఏంటంటే పేపర్ కూడా కలిసి వస్తుంది. అచ్చా. ఓకే. ఇప్పుడు అంటే ఇందులో ఈ రెండింటి గురించి అంటలేను, ఇప్పుడు బల్క్ ఆర్డర్ లో అట్లా మనకు అవుతుంది అని చెప్తాను. ఎగ్జాక్ట్లీ. ఏదంటే మనకు బల్క్ లో కలిసి వస్తుంది. రైట్. నెక్స్ట్ ఏంటంటే ఇవి ఇండివిజువల్ గా కట్ చేసుకొని టీషర్ట్ మీద ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే. సో ఫస్ట్ పేపర్ మీద ప్రింట్ చేస్తాం. ఇది సబ్లిమేషన్ పేపర్. ఓకే. ఇంక్స్ కూడా సబ్లిమేషన్, మనం హీట్ చేసి వాటి మీద ఫ్యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. సబ్లిమేషన్ లో ఏంటంటే రివర్స్ వస్తుంది ప్రింట్. ఓకే. మనకు రివర్స్ ప్రింట్ వస్తుంది. అదే నేను కెమెరాలో మిర్రర్ ఏమో అనుకుంటున్నా అప్పటి నుండి. కాదు, రివర్స్ వస్తుంది. దాన్ని మనం ఫ్యూజ్ చేసినాక టీషర్ట్ మీద ఓకే కరెక్ట్ వస్తుంది. ఓకే. అంటే ప్రింట్ అవ్వడం రివర్స్ లో ప్రింట్ అవుతుంది. అవును. ఓకే. ఇక్కడ మనం దానికి తగ్గ టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. సబ్లిమేషన్కి అయితే మనకి 200 కావాలి టెంపరేచర్. ఓకే. మనకి డిటిఎఫ్ అంటే 150 కావాలా. ఓకే. డిటిజి అనుకోండి 170 కావాలా. ఓకే. ఇట్లా దీనికి తగ్గట్టు దానికి టెంపరేచర్స్ ఉంటాయి. ఓకే. అది మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. టైం ఎంత సెట్ చేసుకోవాలి. ఇప్పుడు సబ్లిమేషన్కి అయితే 15 సెకండ్స్ ఉంటాయి టైం. 15 సెకండ్స్ సెట్ చేసుకోవాలి. ఓకే. సబ్లిమేషన్ ప్రింట్ అనేది మోస్ట్ డ్యూరబుల్ ప్రింట్ అన్నట్టు. ఓకే. అసలు ప్రింట్ పోవడం అనేది ఉండదు, ఇంకా తప్పించి ప్రింట్ పోవడం ఉండదు. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఈ టెంపరేచర్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలన్నమాట. అంటే మనం ఏదైతే టెంపరేచర్ సెట్ చేసుకున్నామో అక్కడ టెంపరేచర్ చూపించాలా, అది చూపించేంత వరకు వెయిట్ చేసి అది వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలి. అవును, అంతే. ఇప్పుడు మనం ఎంత సెట్ చేసుకున్నాం? 200. ఇప్పుడు 131 ఉంది. 131 ఉంది. సో 200 వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఓకే. ఇవాళ రీల్కి దేనికోసం ఇది? విరాట్ కోహ్లీ డిజైన్ చేసినాం. ఐపీఎల్ సీజన్ కదా. అంటే ముందే మీరు ప్రింట్ తీసి రెడీ చేసి పెట్టుకున్నారా, లేకపోతే ఎవరైనా ఆర్డర్ ఇచ్చిల్లా? ఇదేంటంటే మేము డిజైన్ చేసి మేము ఒక రీల్ చేస్తాం. సో ఈ టీషర్ట్ అవైలబుల్ ఉంది మా దగ్గర. ఓకే. ఆ తర్వాత నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకుంటాం. ఓకే. మాకు వెబ్సైట్స్ ఉన్నాయి, 2 వెబ్సైట్స్ ఉన్నాయి. మా మైహునా వెబ్సైట్ ఏమో ఇలాంటివి పెడతాం, అంటే ట్రెండ్ కి తగ్గట్టు డిజైన్ చేస్తాం. ఓకే. అట్లా ఒకసారి చూపించండి. ఇది ఓవర్ సైజ్ టీషర్ట్, ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రింట్ చేసాం. ఇది కాటన్ టీషర్ట్, డిటిఎఫ్ టెక్నాలజీ. ఎంత ఉంటుంది దీని కాస్ట్?
ఇది 599 ఉంటుంది. 599. ఓకే. కాటనా? కాటన్, ప్యూర్ కాటన్. ఓకే ఓకే, బాగుంది ప్రింటింగ్. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే షిప్పింగ్ ఛార్జెస్ మళ్ళీ ఎక్స్ట్రానా లేకపోతే అదే రేట్కి ఇస్తారా? లేదండి, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రానే పెట్టినాం మేము. ఓకే. ఏంటంటే బెంగళూరుకి కొంచెం, అంటే అదర్ స్టేట్స్కి కొంచెం ఒక 20 రూపీస్ ఎక్కువ ఉంటుంది, మనకైతే తక్కువ ఉంటాయి. షిప్పింగ్ వేరే పెట్టినాం, ఎందుకంటే మనకి టీ షర్ట్స్ రేట్స్ అనేవి వేరే అవుతాయి. ఇప్పుడు ఇది ఓవర్ సైజ్ కాబట్టి 599, మనకి మామూలుగా నార్మల్ అయితే 499, 399 కూడా ఉంటాయి. ఓకే. వాటికి ఏది కొన్నా కూడా షిప్పింగ్ ఒక 50 రూపీస్ ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు మేము ట్రెండ్ కి తగ్గట్టు, అంటే ఇప్పుడు అప్పుడు ఏ ట్రెండ్ అయితే అది, ఇప్పుడు ఇది ప్లషీ టాయ్ గురించి అని. అంటే మేము ఎట్లా తయారు చేసినామంటే మీ లైఫ్ లో కూడా ఎవరో ఒక ప్లషీ టాయ్ ఉంటది కదా, వాళ్ళకి టీ షర్ట్ గిఫ్ట్ ఇవ్వండి అని చెప్పేసి అప్పుడు చేసి ఉంటుంది. ఇది గివ్ అవే కూడా ఇచ్చాము ఒకటి మేము. ఓకే ఓకే, అట్లే పెట్టండి. డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది, చాలా రియలిస్టిక్గా ఉంది, బాగుంది. ద ఆర్కిటెక్ట్ ఆఫ్ తెలంగాణ. వాళ్ళు కేసీఆర్ మేము చాలా చేసినాం. మేము వడ్ల మీద చేసినాం, రైస్ మీద చేసినాం, టీ షర్ట్ మీద చేసినాం. ఓకే. శాండ్ మీద. అవునా? కాళేశ్వరం ఇసుక తెచ్చి ఆయన ఫోటో ప్రింట్ వేసి ఇచ్చినాం. ఇంకా మన వడ్ల ఉద్యమం చేసింది ఢిల్లీలో, అప్పుడు వడ్ల మీద చేసి ఇచ్చినాం. వడ్లన్నీ హ్యాండ్ తోని దాన్ని చేసి యూవీ ప్రింటర్ మీద ప్రింట్ చేసినాం. ఆయనకు బాగా నచ్చింది. ఇన్ఫాక్ట్ మా డాడీ తో మాట్లాడదాం అనుకున్నాడు కానీ కుదరలే. టీ షర్ట్ సోర్సింగ్ అది ఇప్పుడు ఇంకా ఇప్పుడు మేము మా బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ఇప్పటికి కూడా వేరే వాళ్ళతో కొలాబరేట్ అవుతూనే ఉంటాం. ఇప్పుడు ఈ టెక్నో స్పోర్ట్స్ ఉంది, వీళ్ళ టీ షర్ట్స్ అమ్ముతాము. డాజిల్ వాళ్ళ అయినా ఇప్పుడు మార్కెట్ లో ఎవరన్నా వేరే మాకు ఈ టీ షర్ట్ కావాలి అని అంటే అది తెప్పించి కూడా ఇస్తాం. ఇదంతా మాదే కొనాలి, మా మ్యానుఫ్యాక్చర్ టీ షర్ట్స్ అని కాకుండా కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం చేస్తాం అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు మీతోటి ఈ వరంగల్ హన్మకొండలో ఉండే లోకల్ క్లాత్ షోరూమ్ వాళ్ళు కూడా కొలాబరేట్ కావచ్చా? కావచ్చు. క్లాత్ స్టోర్స్ వాళ్ళు, స్పోర్ట్స్ వాళ్ళు కూడా కొలాబరేట్ అవుతారు. ఇప్పుడు వాళ్ళకి ప్రింట్ ఆర్డర్స్ వస్తాయి, వాళ్ళ దగ్గర జెర్సీస్ కొంటారు, మాకు నేమ్ నెంబర్ ప్రింట్ కావాలంటారు, వాళ్ళకు కూడా చేసిస్తాం. చేసిస్తాం. ఇప్పుడు ఇదైతే మేము మేడారం జాతర గురించి సపరేట్ కుట్టించాం. ఈ కాలర్ ఇది మ్యాచ్ కావాలి అని చెప్పేసి వాళ్ళ కలర్ కోసం, అట్లా ఎలాంటి రిక్వైర్మెంట్ అయినా మనం చేసిస్తాం అన్నమాట. ఓకే ఓకే, నైస్. ఇప్పుడు మనకు సినిమా రిలీజెస్ అవుతాయి కదా, పెద్ద పెద్ద, ఇప్పుడు ఓజీ అట్లాంటివి రిలీజ్ అవుతాయి కదా, సో అప్పుడు కూడా మీరు టీ షర్ట్స్ రెడీ చేస్తారా? అయితే ఇక్కడ సినిమా వాటి ఏంటంటే, సినిమా అయినా స్పోర్ట్స్ అయినా కూడా మర్చెండైజ్ రైట్స్ అని ఉంటాయండి. చాలా మంది ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి నేను చేయను అవి. కొంతమంది ఏంటంటే చేస్తారు, చేసినప్పుడు ఏమైతుంది, అఫీషియల్ మర్చెండైజ్ వాళ్ళు కేసు వేస్తారు, లీగల్ గా వాళ్ళకి ఎదుర్కో, వాడు సంపాదించినంత బోర్డు మిగిలింది ఇచ్చేసేయాల్సి ఉంటుంది. సో ఇవి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఎప్పుడు ఆఫ్లైన్ లో ఏం చేసినా ఏం చేయకున్నా ఎవరు అడగరు, అది వేరే విషయం. ఈ ఆన్లైన్ లో ఎప్పుడైనా కూడా మనం ఏం చేస్తున్నాము, దాని రైట్స్ ఎవరికి ఉన్నాయి ఏంటి అన్నవి చూసుకోవాలి. ఇప్పుడు దీనికి వస్తే మా ఓన్ డిజైన్ ఇది, పబ్లిక్ ఫిగర్, మా ఓన్ డిజైన్. సో అది మేము చేసుకున్నాం అంతే తప్పించి ఇప్పుడు ఇక్కడ ఆర్సీబీ అని మెన్షన్ చేయొద్దు, లేకపోతే ఇండియన్ క్రికెట్ టీమ్ అని మెన్షన్, ఐపీఎల్ మెన్షన్ చేయొద్దు. ఇవన్నీ ఏంటంటే మర్చెండైజ్ రైట్ వేరే వాళ్ళు అక్వైర్ చేసి ఉంటారు. సో అఫీషియల్ గా మన దగ్గర రైట్స్ ఉంటే మాత్రమే అలాంటివి చేయొచ్చు. సినిమాలో కూడా అంతే. ఇది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ న్యూ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకు, ఎందుకంటే ఆ ఉత్సాహంతో, ఇప్పుడు నీ అన్న ఓజీ తీసుకోండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో మంది ఉంటారు. అవును. సో వాళ్ళు ఆ ఉత్సాహంతో ముందే సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రింట్ తీసి రెడీగా పెట్టుకుంటారు. ఇక చాలా మందికి అయింది ఇది తెలియక, ఓజీకి కానీ దానికి కానీ చేశారు, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు చేశారు. నాకు కాల్ కూడా చేసి ఉండే, మీకేం రాలేదా కాపీ రైట్ ఇష్యూస్, మీరు ఎట్లా ఎదుర్కొన్నారు అని. ఇన్ఫాక్ట్ మేము చేయలేదు. మేము ఒక్కటి మాకు తెలియనప్పుడు మేము చేసి ఉంటుంది, కాకపోతే ఇమ్మీడియట్ గా మనకు వాళ్ళు నోటీస్ కు తీసుకురాగానే మేము అది తీసేసినాం. ఆ తర్వాత మేము ఎప్పుడు కూడా ఈ జాగ్రత్తలు పడ్డాం. ఇది ఎట్లుంటది అంటే, మనకు ఆ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి, చేయొచ్చాలి, మనం బై చేసుకొని చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో 200 అయిందా? 200 వచ్చేసి. సో ఇది ఏ యాంగిల్ పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్ అనుకుంటా. అవును, ఇది సెంటర్ ఉండేలాగా చూసుకోవాలా. టెక్స్ట్ అనేది ఉన్నప్పుడు అయితే నేను ఇందాక చెప్పినట్టు మనకు బల్క్ ఆర్డర్స్ లో ప్రాఫిట్ చాలా తక్కువ ఉంటది. ఇలాంటి మిస్టేక్ చేయబట్టి వచ్చే ప్రాఫిట్.
అది చాలా జాగ్రత్తగా ఉండాలి. Yeah. మనకు 15 సెకండ్స్ అయినాక ఇండికేటర్ ఇస్తుంది ఇట్లా. ఓకే. ఇచ్చినాక మనం ఇప్పుడు ఏమైతుందంటే మన పేపర్ మీద వచ్చిన ఇంక్ ఇది వేసి మనము ఫ్యూజింగ్ అంటారు. సో మనం వేసి ఫ్యూజ్ చేసినందుకు టీ షర్ట్ మీద ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓకే. అండ్ పర్మనెంట్ అయిపోతుంది. ఓకే. దీని మీద ఉన్న ఇంక్ అంతా ఓకే దీనికి ట్రాన్స్ఫర్ అయిపోయి పర్మనెంట్ అయిపోతుంది. వాష్ చేసిన ఏది చేసిన ఓకే. సబ్లిమేషన్ అనేది చాలా డ్యూరబుల్ ప్రింట్ అన్నట్టు. చాలా కాదు, మోస్ట్ డ్యూరబుల్. ఓకే. ఓకే. ఒక్కసారి చూపిస్తారా? చూపిస్తాను. చాలా బాగా వచ్చింది. కలర్స్ కూడా చాలా హై క్వాలిటీ ఉంది. దీని లిమిటేషన్స్ ఏంటంటే లైట్ కలర్స్ అన్నట్టే. ఓహో. ఓన్లీ లైట్ కలర్స్ మీదనే ప్రింట్ వేస్తుంది. ఓకే. ఒకవేళ డార్క్ కలర్స్ మీద వేయాలంటే డిటిఎఫ్ యూజ్. ఇప్పుడు ఇది సబ్లిమేషన్ మిషన్, ఇది కూడా అంతేనా? ఇది సేమ్ మిషనా? ఇది ఇవన్నీ 3 ఫ్యూజింగ్ మిషన్స్. ఓకే. ఈ మూడు సేమ్ మిషన్స్. సో బల్క్ లో ఉన్నప్పుడు ముగ్గురు అట్ ఎ టైం వర్క్ చేస్తాను. ఓకే. ఇందులో కూడా చాలా టైప్స్ ఉంటాయండి. ఇప్పుడు ఇది మా కాలర్ పెట్టినాం కదా, ఇప్పుడు బటన్స్ అడ్డు రాకుండా ఇది కిందికి వెళ్ళిపోతుంది. దానికి అట్లా లేదు. ఓకే. సో అట్లా ఉంటాయి. కాలర్ కి వేరే మిషన్స్ ఉంటాయి, ఆటోమేటిక్ కూడా ఉంటాయి. ఇల్లే కూడా కంప్రెషన్స్. ఓకే. సో దేనికి తగ్గట్టు అది వాడతారు మీరు ఆ టైంకి. ఒకసారి వేడైందంటే మనం కంటిన్యూస్గా చేసేసుకోవచ్చు. సో మీకు ఆ వేడి కావడానికి ఒక 10 minutes పట్టింది కాబట్టి బల్క్లో చేస్తే మీకు ఇది మెయిన్గా లాభం అన్నట్టు. అంటే ఒక్కొక్క దానికి వెయిట్ చేసుకుంటూ ఉండకుండా బల్క్లో వేసినప్పుడు ఒకటేసారి అయిపోతుంది. చూడండి లోగో ప్రింటేషన్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మీరు చూపించింది టీ షర్ట్ ఏ క్వాలిటీ? ఇది మార్స్ ఫ్యాబ్రిక్ అంటారు. ఓకే. 200 GSM. ఓకే. ఇది మోస్ట్ సెల్లింగ్ టీ షర్ట్ అన్నట్టు. ఈ క్వాలిటీలో మనకి బ్యాంక్ వాళ్ళు కానీ, మార్కెటింగ్ టీ షర్ట్స్, ఫర్నిచర్ వాళ్ళు కానీ తీసుకుంటున్నారు. చాలా డ్యూరబుల్ ఉంటది అండ్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇప్పుడు ఈ టీ షర్ట్ వచ్చేసి మేము 250కి సేల్ చేస్తున్నాం. ఓకే. చాలా బాగుంది. 250 అంటే మనం బయట కొనుక్కున్నా కూడా అవును ఈజీగా 300 ఉంటుంది వస్తుంది. చాలా డ్యూరబుల్ ఉంటది. అండ్ ఇందులో సబ్లిమేషన్ కాబట్టి ఈ ప్రింట్ పోవడము, కలర్ వెళ్ళిపోవడం, మార్ట్ ఫ్యాబ్రిక్ స్పెషాలిటీ కూడా అంతే. కలర్ వెళ్ళిపోవడం అనేది ఉండదు, పోగులు లేవదు. కాటన్ కో డిసడ్వాంటేజ్ ఏంటంటే పోగులు వేస్తుంది. సో ఇది ఉండదు, ఎప్పుడు వేసినా కూడా ఒక తీరు ఉంటుంది. అందుకని చెప్పేసి దీన్ని బాగా మార్కెటింగ్ కి, ఆఫీస్ యూజెస్ కి ఎక్కువ వాడుతున్నాం. ఓకే. 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 చాలా బాగుంది. 250 అంటే వర్త్. అంటే ఇప్పుడు మీరు 250కి అమ్ముతున్నారు కరెక్టే. ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా 250కి అమ్మచ్చా, లేకపోతే వాళ్ళకు ఎక్కువ ఏమైనా పడుతుందా? డిపెండ్స్ అండి. ఇప్పుడు మేము బల్క్ ఆర్డర్స్ డీల్ చేస్తాం కాబట్టి మేము 250 అట్లా అమ్మొచ్చు. ఇప్పుడు లేదు సింగిల్ ఇచ్చాడు అనుకో. అంటే నేను ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే, మన వీడియో చూసి ఒక కస్టమర్ వేరే షాప్లో పోయి ఆ వీడియోలో 250 అంటాడు, బట్ మీరు 250 ఎందుకు అంటలేరని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అట్లా ఇది ఎట్లుంటది అంటే, టీ షర్ట్ ని మనం పట్టుకొని చూస్తే తప్పించి క్వాలిటీ తెలియదు. నేను ఏ టీ షర్ట్, ఇప్పుడు ఇది నా ఓన్ టీ షర్ట్, నేను ఏ టీ షర్ట్ ఇచ్చినా, ఏ క్వాలిటీ ఇచ్చినా, ప్రింట్ సైజ్ ఏంది, ప్రింట్ ఫ్రంట్ బ్యాక్ చేసిన, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అవును. ఎప్పుడైనా కస్టమర్స్ అనేటోళ్ళు చాలా తెలియకల్లో, బిజినెస్ చేసేటోళ్ళ కన్నా కస్టమర్ చాలా తెలియకల్లో. వాళ్ళు ఏం చేస్తారంటే ప్లఫ్ చేస్తారు, ఆయన తక్కువకి ఇస్తున్నాడు నువ్వేం చేస్తావు అంటాడు. మనం ఏమైతే ఆర్డర్ పోతా అని ఆతృతలా, కానీ మనం కూడా ఇవన్నీ చెక్ చేసుకోవాలి. కస్టమర్ కూడా మనం ఏం చేస్తున్నాం అని క్లియర్ గా చెప్పాలి. చెప్పి మనం క్వాలిటీ ఇచ్చి అడిగి తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మీ వాల్యుబుల్ టైం ఇచ్చి అంతా నేను ఏది అడిగినా కూడా ఓపికతోటి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేళ్ళు, ప్రతి ఒక్కటి ప్రాక్టికల్గా చూపించేళ్ళు. లాస్ట్ ఒక ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే ఎలా? మీ షాప్ అడ్రస్ చెప్పండి. మా షాప్ అయితే వరంగల్ షమన్పేట దగ్గర PSR ప్లాజాలో ఉంది. అండ్ మా మొబైల్ నెంబర్ అవన్నీ మీకు ఇస్తాం. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మేమైతే క్లారిఫై చేస్తాము. ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేదు మేము ఏమైనా డెమో చూడాలనుకున్నా కూడా చేస్తాం. దే కెన్ కమ్ కదా, ఫోన్ చేసి మీ అవైలబుల్ టైంలో దే కెన్ కమ్. ఇప్పుడు ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తారు. చేస్తాం. అండ్ మీ దగ్గర కూడా లైక్ కొలాబరేషన్ లాగా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళు మీకు సేల్ చేయొచ్చు. మీరు అంటే ఏదైనా పెద్ద షాప్ వాళ్ళు ఉంటే వాళ్ళు మీతో కొలాబరేట్ కావచ్చు, లేదన్నా చిన్న బిజినెస్ పెట్టుకుంటే మీరు వాళ్ళకి సప్లై చేయొచ్చు. ఇలా కొలాబరేషన్ చేసుకోవచ్చు. ఏదైనా మీకు కాల్ చేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్, మీకు ఏమైనా టీ షర్ట్స్ ఆర్డర్ ఉన్నా కూడా తప్పకుండా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.